దేవుని నామానికి వందనాలు. అలాగే కూడి వచ్చిన సహోదరి సహోదరులకు, సంఘ కాపర్లకు, అలాగే మా సంఘ కాపర్లకు అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. విశ్వాసులకు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి సంఘము స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నేను ఈ సంఘంలోనే ఉన్నాను. గత 16 సంవత్సరాల నుంచి ఈ సంఘంలో సభ్యురాలుగా మా కుటుంబము కొనసాగుతుంది. అలాగే ఈ సంఘాన్ని దేవుడు సంరక్షించి కరోనా టైంలో కూడా మరి మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచాడు దేవుడు. అందుని బట్టి దేవుని నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి పీటర్ గారు, అలాగే ఇంకా 2 సహోదరులు, ముగ్గురిని దేవుడు అభిషేకించుకొని ఈ సంఘాన్ని అంత్యోక సంఘాన్ని స్థాపించడం జరిగింది. సంఘ సేవకులుగా అంటే పెద్దలుగా 3 అభిషేకించబడ్డారు. అప్పటి నుంచి కూడా సంఘము అంటే సంఘముగా రాకముందు మేము టైప్ 2 క్వార్టర్స్లో, పోర్ట్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళము. టైప్ 2 క్వార్టర్స్ 32 బ్లాక్లో ఉండేవాళ్ళము. మేము ముందుగా వచ్చాము. మా తర్వాత మేము 2nd ఫ్లోర్లో ఉండేవాళ్ళము. గ్రౌండ్ ఫ్లోర్కి తర్వాత పీటర్ గారు టైప్ 1 నుంచి వచ్చారు వాళ్ళు. అక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటున్నప్పుడు ప్రేయరు అది ప్రతి ఒక పాస్టర్ గారు వచ్చేవారు. ఆదిభూషణ్ అంకుల్ గారు, ఇంకా ముందు ఉన్నారు కిషోర్ గారు, ఇలాగ చాలామంది వాక్యం చెప్పడానికి వచ్చేవారు. అన్నలో ప్రతి శనివారము ప్రేయర్ ఈవినింగ్ ప్రేయర్ అయ్యేదన్నమాట. ప్రార్థనలో అక్కడ క్వార్టర్స్లో ఉన్న క్రైస్తవ కుటుంబాల వాళ్ళు, అలాగే అన్యులు కూడా వచ్చేవారు. వచ్చి ప్రార్థనలో పాల్గొనేవారు, వాక్యాలు నేర్చుకునేవారు. మేము కూడా ఎంతో ఆత్మీయంగా కూడా మేము దీవించబడ్డాము. ఎంతో మందిని దేవుడు రక్షించాడు. ఎన్నో కుటుంబాల్లో కలతలు వచ్చినప్పుడు పీటర్ గారు కూడా వారితో మాట్లాడి వారితో దేవుని ప్రేమను బట్టి అలాగే ప్రార్థన చేసి ఆ కుటుంబాల్లో కలిపిన రోజు కూడా ఉన్నాయి. అలాగే సహోదరి కూడా పరిచర్యలు ఎంతో సహనముతో ఓపికతో కూడా అన్నకు సహాయం చేస్తూ వచ్చారు. అలాగే మళ్ళీ ప్రతిదినము మార్నింగ్ ప్రేయర్లు మెయిన్ మా సంఘంలో ఉన్నవి మొత్తం మార్నింగ్ ప్రేయర్ అనమాట. సంఘంలో ప్రతిదినము ఎవరో ఒకరి గృహంలో మార్నింగ్ ప్రేయర్ అవుతూనే ఉంటుంది. ప్రతిరోజు ఇప్పుడు కూడా 16 సంవత్సరాల పైన మాకు కొనసాగుతూ ఉంది. ఆ మార్నింగ్ ప్రేయర్లో ప్రతి ఒక్క అవసరత కొరకు, మా సంఘ అవసరతల కొరకు, సంఘ సభ్యుల అవసరతల కొరకు, అలాగే వివిధ ఎక్కడెక్కడి నుంచో కూడా మాకు అన్నకి మెసేజ్లు పెడతారు. వాటి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. అలాగే సంఘ ప్రార్థనలో ప్రతి సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటాము. ఇలాగ మా సంఘాన్ని దేవుడు ఇలా ఆత్మీయంగా దీవిస్తూ ఆత్మీయ మేలుతో నింపుతున్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నా మట్టుకు నాకైతే నేను చాలా ఇదిగా ఉండేదాన్ని. నాకంత దేవుని కోసం కూడా తెలియదు. అంటే దేవుడు తెలిసినా కూడా ఇగో మా అన్నయ్యలు ఇక్కడ ఉన్నాడు. మా పెద్ద అన్నయ్య డేవిడ్ పాల్, మా వదిన కూడా ఉంది. నాది గోపాలపట్నం, మా దేశకోల సంఘం, మా నాన్నగారు వైపాల్ గారు. అయితే మరి దేవునిలో ఉన్నా కానీ దేవుణ్ణి అంతలాగా నేను పట్టుకోలేదని కానీ దేవుడే నన్ను పట్టుకున్నాడు. నేను అది అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నన్ను దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకంటే నేను ఎన్నో అంటే శారీరకంగా శ్రమలు పొందినప్పటికి కూడా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఆత్మీయంగా దేవుడు శారీరకంగా నల్లగొడుతున్న కొలది దేవుడు నన్ను ఆత్మీయంగా అభివృద్ధి పరిచాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా ప్రార్థన ద్వారా నా కొరకు ప్రార్థన చేసే సంఘ సభ్యులను దేవుడు నాకు ఇచ్చాడు. అలాగే నా సంఘ సేవకుల ద్వారా నన్ను దేవుడు ఎంతో ఆత్మీయతలోకి నడిపించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఇలాగ మీ మధ్య నేను ఇలా నిలబడి ఇలా సాక్ష్యం చెప్తున్నా అంటే అది కేవలము అన్న చెప్పారు కదా 100వ కీర్తనలో దేవుని కృప మాత్రమే. నా భక్తి కాదు, నా శక్తి కాదు, నాకున్న జ్ఞానం కాదు, నాకు ఏది కాదు, కేవలము ఆయన కృప వల్ల మాత్రమే నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా సంఘ సేవకులు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే మేము ఎంత వెనకబడినా వెంటనే మాతో మాట్లాడి ప్రార్థిస్తూ, ఎందుకంటే ఏ సంఘంలో నేను చూడలేదు. కొత్తగా వచ్చిన చిన్నపిల్లలైనా పెద్దవారైనా వారికి మైక్ ఇస్తారన్న, పీటర్ మైక్ ఇస్తారు. ఎందుకంటే పాటలు పాడండి అమ్మా అని పురుకొల్పుతారు. ఆయన చాలా ఎంకరేజ్ చేస్తారు. ప్రార్థన చేయండి అమ్మా, పాటలు పాడండి అమ్మా. అలాగే గుడ్ ఫ్రైడే రోజు అయితే, అలాగే ఈస్టర్ అయితే మా సంఘంలో వాళ్ళకే
ఒక్కొక్క మాట ఇస్తారు. అమ్మ ధ్యానించండి, వాక్యాన్ని ధ్యానించండి, మీకు తెలిసిన మాటలు మీరు చెప్పండి అని చెప్తారన్న. అంతగా మమ్మల్ని ఆయన ఎంకరేజ్ చేస్తారు దేవుని విషయంలో, ప్రతి విషయంలోని. మన సేవకి వెళ్ళాలన్నా, సేవ చేయాలన్నా, ప్రార్థన చేయాలన్నా ప్రతి విషయంలోనూ దేవుని పక్షంగా మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ మాకు చేస్తుంటారు మా సంఘ సేవకులు. అందుని బట్టి అందరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే సేవకుల కుటుంబం మొత్తంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. మా కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. మేము కంటిన్యూగా రాలేనప్పటికీ, మా ఉద్యోగ బాధ్యతల వల్ల మేము రాలేనప్పటికీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు. మాకు ఫోన్లు చేస్తారు, మాకు ఫోన్లు చేసి మాకు మళ్ళీ ప్రార్థన చేస్తారు. అలాగే ప్రతిదినము రాత్రి వాక్య భవనం ద్వారా మాకు ఒక గ్రూప్ ఉంది, యాంత్యోక్ చర్చ్ గ్రూప్ అని. గ్రూప్ ద్వారా వాక్యం చెప్తూ ప్రతిదినం వాక్యం చెప్పి ప్రార్థన చేస్తారు. ఆ వాక్యం కొరకు, ప్రార్థన కొరకు మేము అందరం ఎదురు చూస్తాము. ప్రార్థన చేసి ఆయన దీవించుతారు. అప్పుడు మేము మా పడకకి వెళ్తాం అనమాట. ఇలాగ మమ్మల్ని ఆత్మీయంగా నడిపిస్తున్నారు ఆయన పీటర్ అన్న గారు. అది దేవుని కృప మాత్రమే. మాకు ఇంత మంచి సేవకుల్ని, ఇంత మంచి సంఘ సభ్యుల్ని, సంఘ సభ్యులందరినీ ఇచ్చారు. వారందరూ మా కోసం ప్రార్థన చేస్తారు. మా సంఘంలో అసలు ధనిక పేద అనే భేదం ఉండదు. అందరూ సమానమే. పెద్దవారైనా, గొప్పవారైనా, అలాగే చదువులేని వారైనా, ఉద్యోగస్తులైనా, చదువుకున్న వారైనా అందరూ సమానంగా, అందరికీ సమానమైనగా చూస్తారు. అలాగే దేవుని ప్రేమను కూడా అంత సమానంగా పంచుతారు. అందుని బట్టి ఇటువంటి సంఘంలో ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మా కోసం మీరు అందరూ వచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని యేసు ప్రభువు నామములో ఆయనకే సమర్పిస్తున్నాను. వందనాలు. రాణి సిస్టర్. ముందుగా దేవుడికి వందనాలు. కూడి వచ్చిన వారందరికీ ప్రైజ్ లార్డ్. సేవకులు కూడా అవకాశం ఇచ్చిన సేవలకు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను కూడా 2009 నుంచి సంఘం ఎప్పుడైతే ఆరంభమైందో అప్పటి నుంచి ఈ సంఘంలో స్థిరులుగా ఉండటానికి దేవుడు కృప చూపుతా వచ్చాడు. అంతేకాదు అక్క చెప్పినట్టు మమ్మల్ని దేవుడు నడిపిస్తూ ఉండటానికి, మరి అన్న కూడా ఈ దినాన ఇలాగ స్త్రీలుగా మేముండి మైక్ పట్టుకొని మేము సాక్ష్యం చెప్తున్నా ఉంటే అన్న ప్రోత్సాహమే. నేనైతే మటుకి చాలా పిరికిదాన్ని, భయస్తురాల్ని. మమ్మల్ని అంతగా మైక్ ఇచ్చి పురికొల్పుతూ నిలబడండి, ప్రార్థన చేయండి, వాక్యం మాకు వచ్చి రాని వాక్యం చెప్పమని అన్న పురికొల్పుతూ ఉంటారు. అలా మేము నిలబడుతూ ఈ దినాన్ని ఇంతమంది మధ్యలో కూడా నిలబడి సాక్ష్యం చెప్పటానికి మాకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి కూడా దేవుడికి వందనాలు. స్థిరులుగా ఉండటానికి ఈ సంఘంలో ఈ యొక్క 16 సంవత్సరాలు దేవుడు మమ్మల్ని స్థిరపరుస్తూ వచ్చాడు. వాక్యంతో దేవుడు మమ్మల్ని పోషిస్తూ విడిచిపెట్టుకోవాలో, సరి చేసుకోవాలో అనుదినము వాక్యం నాకు తెలియదు, నాకు బైబిల్ తీయటం కూడా రాదు. అనుదినము దేవుడు సేవకులు చెప్తూ ఉన్నప్పుడు అది నా జీవితంలో మేము సరి చేసుకుంటూ ఏది విడిచిపెట్టుకోవాలో, ఎలా ప్రేమ చూపాలో అలా నడుచుకుంటూ ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. అంతేకాదు సంఘంలో అందరూ ప్రేమ గల సంఘం మా సంఘము. ఆ ప్రతి విషయాల్లోనూ ఎవరికే బాలవపోయినా పరామర్శించుకోవటము, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించండి అవకాశం ఉంటే అని చెప్తా ఉంటారు అన్న ఎంతగానో మమ్మల్ని అందరినీ బాగా, స్త్రీలని లేదు పురుషులని లేదు, మమ్మల్ని నిలబెట్టి ప్రోత్సహిస్తూ ఉంటారు. అంతేకాదు మా బిడ్డలు కూడా, మా బాబు ఇక్కడికి వచ్చినప్పుడైతే చిన్న బాబు, ఇప్పుడు మా బాబు అయితే జాబ్ చేసే స్థితిలో దేవుడు ఉంచాడు. అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాడు అనమాట. కరోనా టైంలో కూడా ప్రతి కుటుంబంలో కూడా దేవుడి క్షేమాన్ని ఇస్తూ సజీవ లెక్కలో ఉంచుతూ వచ్చాడు. అటువంటి టైంలో కూడా మేము సంఘంగా అందరూ ఆన్లైన్ కొన్ని రోజులు పెట్టి మళ్ళీ తర్వాత మేమైతే సంఘంగా ఎర్లీ మార్నింగ్ వచ్చి మేము సంఘంగా కూడుకునేవాళ్ళం అనమాట. అటువంటి శ్రమల్లో కూడా దేవుడు మా అందరినీ సజీవ లెక్కలో ఉంచుతూ వచ్చాడు. అందుని బట్టి దేవాతి దేవునికి వందనాలు. అంతా సంఘ ప్రార్థన, దేవుని కృప. ప్రతి కుటుంబంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ, స్టార్టింగ్ నుంచి ఉన్నవారు, మధ్యలో వచ్చిన వారు కూడా గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. వృద్ధులనేమి అందరినీ దేవుడు క్షేమాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అనుదినము ఒక వారు పుడుకులేమి ప్రతి పరిచర్యలోనూ దేవుడు కాపాడుతూ మా వంతు మేము సహకారులుగా ఉండటానికి మా కుటుంబాన్ని కూడా దేవుడు ఉంచుతూ వచ్చాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు. ఇది నాన్న ఈ అవకాశం ఇచ్చి 16 సంవత్సరాలు ఉండటానికి దేవుడు చూపిన కృపను బట్టి కూడా దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దీవించుకుంటాం.
నెక్స్ట్ సన్నీ బ్రదర్ రెడీగా ఉండండి. హల్లెలూయా. మొదటిగా దేవునికి వందనాలు. సమయం ఇచ్చిన ఫాస్ట్ గారికి, కూడి వచ్చిన పెద్దలకి, మరి ఇక్కడ ఉన్న దైవ సేవకులందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, థ్యాంక్ యూ. మరి నేనైతే ఈ సంఘానికి 2014 సంవత్సరంలో వచ్చానండి. ఇప్పుడు 2025. దేవుడి కృపను బట్టి 11 సంవత్సరాలు దేవుడు కాచి కాపాడి అన్ని విషయాల్లో మమ్మల్ని అందరినీ నడిపిస్తూ వచ్చాడు. మరి నేను నా వ్యక్తిగత సాక్ష్యం అందరికీ తెలిసిందే. మరి దాని విషయం పక్కన పెడితే, నేను ఈ సంఘంలోకి వచ్చాక దేవుడి ద్వారా, అలాగే ఈ సంఘంలో ఉన్న పెద్దల ద్వారా, మనుషుల ద్వారా పొందుకున్న మేలులను నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. దేవుడు మొదటగా నా కుటుంబాన్ని ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడి నడిపించాడు. 2014లో నేను ఈ సంఘానికి వచ్చేటప్పుడు ఈ సంఘం 80 ఫీట్ రోడ్లో ఉంది, అక్కేపాలెం 80 ఫీట్ రోడ్లో. అక్కడే మా ఇల్లు ఉండేది, శ్రీనివాస్ నగర్లో. దగ్గర వాకబుల్ డిస్టెన్స్ కదా, ఇల్లు వచ్చి అని మేము రావడం జరిగింది. అప్పుడు మా ఇద్దరు పిల్లలు, ఒకడు ఇంటర్మీడియట్, ఒకడేమో 10th క్లాస్, మా చిన్నోడు. ఆ సమయంలో మేము ఇక్కడ రావడం జరిగింది. అయితే అక్కేపాలెం 80 ఫీట్ రోడ్లో సంఘం అయినప్పటికీ ఓన్లీ ఆదివారం పూట అక్కడ ప్రేయర్ జరిగేది. మిగతా శనివారము, శుక్రవారం ప్రార్థన, ఆల్ నైట్ ప్రేయర్స్ అన్నీ పోర్ట్ కోర్ట్స్లో అన్న వాళ్ళ ఇంటి దగ్గరే జరిగేవి. పోర్ట్ కోర్ట్స్లో అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఆల్ నైట్ ప్రేయర్ జరిగేది. తెల్లవారు 5 గంటల వరకు జరిగేది. రాత్రి 9-8కి స్టార్ట్ అయ్యి తెల్లవారు 5 గంటల వరకు ప్రార్థన జరిగేది. ఇప్పటికీ కూడా ఏ నెల కూడా ఆల్ నైట్ ప్రేయర్ లేని నెల అంటూ లేదు. హుదూద్ తుఫాన్ సమయం, హుదూద్ తుఫాన్ ఆదివారం పడింది, మీ అందరికి తెలుసో తెలీదో. ఆదివారం కూడా సంఘం నడిచింది. ఇక్కడ 24/7 అంటారు కదా, ఏ రోజు కూడా ప్రార్థన లేని రోజు అంటూ ఉండదు. ఎడతగని ప్రార్థన, సహవాసము అన్నీ కూడా ఈ సంఘంలో నేను ఇంతవరకు కూడా నేను చూస్తూ వచ్చాను. ప్రతిరోజు ఉదయకాల ప్రార్థన, ఏదో ఒక గృహంలో ప్రార్థన జరుగుతూ ఉంటుంది. సంఘం కొరకు, సంఘ సభ్యుల కొరకు, చుట్టుపక్కల జరుగుతున్న పరిసర అంతటి కొరకు ప్రతిదినము ప్రార్థన జరుగుతుంటుంది. అయితే ఆల్ నైట్ ప్రేయర్లో ఉదయం 5 వరకు జరిగేది. నేను అప్పుడు విశ్వాసంలో బలపడడానికి కారణం ఏంటంటే, సన్నీ బ్రదర్ వాళ్ళ నాన్నగారు ఉండేవారు, విల్సన్ అంకుల్. అప్పటికి ఆయనకి 65-70 సంవత్సరాలు ఉండేవి. ఆల్ నైట్ ప్రేయర్లో రాత్రి 2 గంటలకు ఆయనకు వాక్యం ఇస్తే 3 గంటల వరకు, 3:30 వరకు నిల్చొని 25 రెఫరెన్స్ తక్కువ లేకుండా ఆయన చెప్పారు. అప్పుడు నేను విశ్వాసంలో బలం పొందుకున్నాను. అప్పటి వరకు ఒక నామకాది క్రైస్తవుగా వెళ్ళేవాడిని, ఆదివారం వచ్చేవాడిని తప్పితే అంత లోతుగా, అంత విశ్వాసంగా బలపడడానికి ఆయన నాకు ప్రధాన కారణం. ఆ వయసులో ఆ ఆల్ నైట్ ప్రేయర్లో అంత నిల్చొని అంత దీనిగా వాక్యం చెప్పాడు. ఆ విధంగా నేను విశ్వాసంలో బలపడడం జరిగింది. దేవుడు చేసిన మేలులు మీకు చెప్తాను. నా కుటుంబంలో చాలా ఉన్నాయి. అది సంఘ ప్రార్థన మరియు ప్రత్యేకించి మరి దైవశాఖల ప్రార్థన నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఏంటంటే, మా అబ్బాయికి పెద్దోడికి కరోనా వచ్చింది. కరోనా తర్వాత బ్లాక్ ఫంగస్ వచ్చింది, మీకు తెలుసు కదా. అంటే ప్రధానమైనవి దేవుడు స్వస్థపరిచాడు. స్వస్థపరచడం అంటే ఎలా అంటే ఆశ్చర్యం. బ్లాక్ ఫంగస్ వస్తే ఎక్కడొస్తే చెవు అంటే వస్తే కన్నుకు వస్తే కన్ను తీసేవారు చాలామందికి. అంటే అది అంత దారుణమైన వ్యాధి అనమాట. విశాఖపట్నం మొదట మేము ఎక్కడంటే గీతం హాస్పిటల్లో జాయిన్ చేసాం. అక్కడ నుంచి కేజీహెచ్ నుంచి ఈఎన్టీ హాస్పిటల్, అక్కడ సర్జరీ అయింది. అదే అబ్బాయికి ఈరోజు వివాహం జరిగించి కొడుకు పుట్టాడు. అది దేవుడు చేసిన మేలు. అది మనుషులకి అసాధ్యం. అది మా పెద్ద కుమారుడు వయసులో జరిగింది. అయితే అక్కడ ఆ కార్యంలో మనుషులు చేసిన సహాయం కూడా చెప్పాలి దేవుని సన్నిధిలో. నా పెద్ద కుమారుడు వివాహం విషయంలో మరి పీటర్ గారు, అలా మా ఆవిడ, మరి పాస్టమ్ గారు, సన్నీ బ్రదర్స్ ఆవిడ రాత్రి 11 గంటలు, 10 గంటల నుంచి 2 గంటల వరకు ఆ సంబంధ విషయంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. వాళ్ళు క్రైస్తవులే, కానీ ఒకేసారి అవతల వ్యక్తులు నమ్మలేరు కదా. కానీ ఎన్నో మరి అలా నిలబడి ఆ కార్యక్రమాన్ని కూడా చేశారు. అది మనుషుల కార్యం. అలాగే సంఘం వివాహ విషయంలో మరి చంద్ర బ్రదరు
సాక్షి సంతకం పెట్టారు మా అబ్బాయికి. ఎంతమంది చుట్టాలు ఉన్నప్పటికి కూడా సంఘం అంటే అలా ఉంటుంది అనేది నేను సంఘంలో పొందుకున్న మేలు అది. అలాగే దేవుడు చేసిన మేలు ఏంటంటే, ఇక్కడికి వచ్చేటప్పుడు నేను చిన్న ఆటో పట్టుకొని వచ్చేవాడిని. మామూలు చిన్న ఆటో, నేను ఆటో డ్రైవర్ని. ఇక్కడ కొత్త వాళ్ళు ఉంటే తెలియదు కాబట్టి చెప్తున్నాను, ఆటో డ్రైవర్ని. అయితే మొదట అన్నకి చెప్పాను, అన్న ప్రార్థన చేయండి, పెద్ద ఆటో కావాలి అనేసి ప్రార్థన చేస్తే సంఘం అంతా ప్రార్థన చేశారు. ఆశ్చర్యకరంగా ఆటో కూడా సబ్సిడీ లోన్లో ఆటో వచ్చింది. 2 లక్షల ఆటో కాస్ట్కి ₹1,00,000 తీర్చాలి, ₹1,00,000 సబ్సిడీ. ఆ ₹1,00,000 కూడా 6 నెలల ముందు ఇంకా టైం ఉంటుండగా తీర్చడానికి దేవుడు కృపనిచ్చాడు. అది చాలా నా జీవితంలో ఆశ్చర్యకరం. అలాగే అప్పటికి మరి సంఘానికి వచ్చిన చిన్న అబ్బాయి 10th క్లాస్ చదివాడు. ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. ఎన్నో మేలు దేవుడు చేశాడు. అలాగే సంఘంలో ప్రతి కుటుంబం కోసం మా కోసం ప్రార్థన చేశారు. కరోనా సమయంలో మరి మా ఇంటికి వచ్చి నెలకు సరిపడే సరుకులు కూడా మరి సన్ని అన్న, చంద్రన్న తీసుకొచ్చి ఇచ్చారు. ఎన్నో మేలు ఎన్నంటే మరి ఈ రోజంతా చెప్పినా సరిపోవు. ఇవి ప్రధానమైనవి, చాలా ఇంపార్టెంట్వి, దేవుడు చేసినవి, మనుషులు చేసినవి. అంటే ప్రతి మనిషికి దేవుడు అంత అవసరం, మనుషుల సహాయం కూడా అంతే అవసరం. కాబట్టి మనం దేవునికి, మనుషులకి, సంఘానికి లోబడి ఉండాలనేదే నా యొక్క సాక్ష్యం. కాబట్టి మరి నేను ఇక్కడ పొందుకున్న మేలులే కానీ, దేవుని ద్వారా కానీ, మనుషుల ద్వారా కానీ, ప్రత్యేకించి మరి ప్రార్థన విషయంలో చాలా బలపడడానికి, స్థిరపడడానికి ఇక్కడికి వచ్చాక నేను నా కుటుంబం అభివృద్ధి పొందాం. అన్ని విషయాలతో కూడా దేవుడు, మనుషులు, సంఘం కూడా మాకు సహాయం చేశారు. ఇక్కడికి వచ్చాక బైబిల్ కూడా కంప్లీట్ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఎన్నో మరి దేవుడు, నా వ్యక్తిగత సాక్ష్యం చాలా ఉంది. దేవుడు నమ్ముకున్న తర్వాత పొందిన కొద్ది మేల్లో మీకు చెప్పడానికి ఇప్పుడు సమయం ఇచ్చారు కాబట్టి భాస్ గారు చెప్తున్నాను. థ్యాంక్ యూ. మరోసారి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేట వందనాలు తెలియజేసుకుంటూ అందరికీ ప్రైజ్ సండే అన్న. ప్రైజ్ ద లార్డ్. అందరికీ క్రీస్తు వారి నామంలో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఉదయకాల సమయంలో అంత్యొక ప్రార్థనా కూడిక జరిపించే మందిరానికి దేవుడు మమ్మల్ని కూడా నడిపించినందుకు దేవునికి వందనాలు. పేట అన్న విషయంలో మరి అన్న నాకన్నా చిన్నోడే అయినప్పటికీ మరి ప్రభు ప్రేమను బట్టి అందరం మన సహవాసంలో అన్న అక్క అని పిలుచుకోవటం. ఆ విధంగా మరి వయసులో చిన్నోడైన పేటన్న చాలా యాక్టివ్ పర్సన్ ప్రభువులో, అదేవిధంగా ఫిజికల్గా కూడా మంచి యాక్టివ్ పర్సన్. క్రికెట్ హాకీ ప్లేయర్, సహోదరి కూడా హాకీ ప్లేయరే, మీకు తెలుసలేదు. సో అవన్నీ ఇప్పుడు అమ్మాయి అయితే పక్కన పెట్టేశారు. వివాహం అయిన కొత్తలో బాబు వాడు జోసఫ్ చిన్నపిల్లడు, 1 year అవుతుందన్నా, 1 year వయసులో ఉండగా మాది బేతనీయ ప్రార్థన మందిరం స్టీల్ ప్లాంట్లో మేము రన్ చేసేవాళ్ళం క్వార్టర్స్లోనే. ఇప్పుడు పేటన్న పోర్ట్ క్వార్టర్స్లో ఎలాగైతే రన్ చేశాడు, మేము కూడా అక్కడ స్కూటర్ షెడ్ ఉంది, పెద్ద షెడ్స్ ఉంటాయి మాకు. ఆ షెడ్లో రన్ చేసాం. గాజువాక నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసాము. అక్కడ నుంచి రన్ చేస్తున్నప్పుడు 2001, 2002 ఆ సమయంలో అన్న మాకు మందిరానికి రావడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. సహోదరి సియోనక్క వాళ్ళ కడపలో ఉండేవాళ్ళు, అన్నాళ్ళు కూడా కడప నుంచే వచ్చారు కాబట్టి అక్కడ పరిచయం. ఆ ద్వారా పేటన్న మరి చించి ఇద్దరు కూడా జోసఫ్ చిన్నోడు ఆయన ఎత్తుకుని వచ్చేవారు. వచ్చిన తర్వాత అప్పుడే అన్న మరి రక్షించబడటం దేవునిలో మరి చాలా డీప్గా ఉండేవాడు. చిన్నోడైనా కానీ మేము అప్పటికి రక్షణ పొందాము, కానీ అంతంత మాత్రంగా ఉండేవాళ్ళం. కానీ మాకన్నా డీప్గా ఉండేవాడు, చిన్నోడే, బాగా వయసులో యంగ్స్టర్ బాగా. అయితే అలాగా ఉంటున్నప్పుడు మరి మేము షెడ్లో మందిరం పెట్టాం కదా, మాకు అక్కడి నుంచి సియోను మందిరాన్ని నుంచి అక్కడికి వారం మాకు
పరిచయకి పంపించేవారు. ఎవరు, ప్రభాకర్ అన్న గారు. ఆయన వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. మేము వార కార్యక్రమం మేము చూసుకునేవాళ్ళం. బ్రదర్ మాకు మా మధ్యలోకి వచ్చిన తర్వాత కొంచెం జోష్ వచ్చింది. ఆయన కొంచెం యాక్టివ్ కదా, స్పీడ్. ఇప్పుడు మా రాజన్న గారు అన్నారు, ఆయన కూడా అంత స్పీడే. మా సేవకు ప్రజెంట్ మా మందిరంలో ఉన్న సేవకులు. ఆ పీటన్ కూడా ఇంకా చాలా యాక్టివ్గా ఉండి, ఏంటన్నా మరి ఈ షెడ్లలో ఎంతకాలం ఉంటాం, మనం దేవుని కొరకు మందిరం కట్టుకుందాం, స్థలం కొరకు ప్రార్థన చేద్దామని స్టార్ట్ చేశాడు. మేమందరం ఎప్పటి నుంచో ఆశ అయితే ఉంది, కానీ దానికి ఎవరో ఒకళ్ళు పురికల్పాలి కాబట్టి అన్నం దేవుని లేపాడు. సో అక్కడ చాలా మరి అందరం ఆల్ నైట్ ప్రేయర్ పెట్టుకుందాం అనుకున్నాం. ఓ రోజు పెట్టుకున్నాం. ఆల్ నైట్ ప్రేయర్లో మరి అద్భుతంగా దీని గురించే, మందిర నిర్మాణం గురించే మేమందరం ప్రార్థన కొరకే మెసేజ్, తర్వాత ప్రార్థన చేసేటప్పుడు మరి బ్రదర్ మాట చెప్పాడు. మరి మనం మందిరం కట్టాలంటే, స్థలం కొనాలంటే దానికి కావాల్సింది మరి ధనం. కాబట్టి దానికి కావాల్సిన రీతిలో మనమే సమకూర్చుకోవాలి. కాబట్టి మరి ఎవరి దగ్గర ఏముంటే సమర్పించుకుంటాం మంచిది అని వాక్య రూపంలో ఆ రోజు అన్న చెప్పడం. తర్వాత మేమందరం కూడా ఇన్స్పైర్ అవ్వటం. నిలువు దోపిడీ అంటారు, ఎప్పుడైనా విన్నారా మీరు? నిలువు దోపిడీ అంటే ఇక బట్టలు తప్ప మిగిలినన్నీ కూడా ఫారినర్స్ అయితే నాకు తెలిసి ఆ కోట్లు షూట్లు కూడా ఇచ్చేస్తారంట. అలాగా మా దగ్గర ఏం జరిగిందంటే దేవుడు చాలా అద్భుతంగా అక్కడ కార్యం చేశాడు. అందరూ నిలువు దోపిడీగా ఇచ్చేయాలని తీర్మానించుకున్నాం. కుమారి అయితే నా భార్య ఇక్కడే ఉంది. మెడలో అప్పుడే మేము కొత్తగా, అంటే పెళ్ళి అయ్యి ఒక 4-5 ఏళ్ళు అవుతుందా, 5-6 ఏళ్ళు అవుతుంది మా పెళ్ళి. మా మందిరాలు అక్కడ వెస్ట్ గోదావరిలో తాళి కడతాం. ఇక్కడ హెబ్రోన్లో అదేమి ఉండదు. అక్కడ తాళి చైన్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ తీసి ఇచ్చేసిందాము. ఇది 3 కాసులు తాడు, తర్వాత సూత్రాలు అన్నీ కలిపి ఆ వెయిట్ ఎంత ఉండే అంత లక్ష్యాలు దేవునికని తీసి ఇచ్చేసింది. తర్వాత మ్యారేజ్ రింగ్ తీసింది. ఆమె తీసింది కదా, నేను తీయకపోతే బాగోదని నా మ్యారేజ్ రింగ్ కూడా నేను పెట్టాను అక్కడ. అంటే ఒక విధంగా అదే అనుకున్నాం. కానీ అంటే అక్కడ ఇన్స్పైర్ అయింది ఏంటంటే, మన వస్తువుల కన్నా దేవుని మందిరానికి ప్రాముఖ్యత ఎక్కువ ఇవ్వాలి, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలనే ఆశ. అలాగా చాలామంది చిన్నపిల్లలు అయితే పట్టీలు అప్పుడే కొన్నారు. మా పిల్లల పట్టీలు కూడా ఇచ్చేసారు. అలా కొంత గోల్డ్ రూపంలో, ధన రూపంలో కొంత కలెక్ట్ చేసి మేమే మళ్ళీ ఒక 2-3 నెలల వరకు అలాగంటే చాలా వచ్చినాయి. చాలామంది ఇచ్చారు, ధనం ఇచ్చారు, అది ఇచ్చారు అంతా. మరి మేము ఆ రోజుల్లో 2003లో ఇవన్నీ గోల్డ్ అమ్మి ఇవన్నీ చేసి మేము దగ్గర ఉన్న కలెక్షన్ డబ్బులు అవి చూసేటప్పటికి 2,60,000-70,000 వచ్చినాయి. ఆ రోజుల్లో అంతటి ఎక్కువే. అప్పుడు స్థలం గురించి తిరిగాం, మొత్తం ఏరియా అంతా తిరిగాం. కోర్మాన్పాలెం, స్టీల్ ప్లాంట్, ఆ ఏరియా అంతా తిరిగాం స్థలం వరకు. అద్భుతంగా ఇదిగో మా మధ్యన బాబురావు గారు ఉన్నారు, బావగారు. ఆయన ఒక స్థలం ఉందరండి. ఆయన అప్పుడు వేరే సేవేరి చర్చ్ అని అక్కడ స్టీల్ ప్లాంట్ పెద్ద చర్చ్, దానికి వెళ్తూ ఉండేవారు. నాకు తెలిసిన వాళ్ళ సైట్ ఒకటి ఉంది, రండి అని చూపించి తీసుకెళ్ళాడు. మాకు అన్నీ చూసాం, కానీ అది బాగా నచ్చింది. అక్కడ తీసుకున్న 350 గజాలు స్థలం. దానికి మా దగ్గర ఉన్న అమౌంట్ అంతా కూడా దేవుడు అలాగా సరిపెట్టాడు. అయితే తర్వాత 2004 ఎండింగ్ అయిపోతుంది. అప్పుడు స్టార్టింగ్లో కొన్నాం స్థలం, ఇంకా టైం ఎండింగ్ అవుతుంది. ఆ స్థలాన్ని డెడికేషన్ చేయడానికి జీటీ బెంజమిన్ గారిని రప్పించి ఆయన వచ్చారు, డెడికేషన్ చేశారు, ఫౌండేషన్ స్టోన్ వేశారు. మందిరం కట్టాలి, 1 ఇయర్ తిరగకుండా మీరు అన్నారు. 2004 ఏప్రిల్లో మరి ఆ మందిరం డెడికేషన్ అవ్వడానికి దేవుడు సహాయపడ్డాడు. ఇదంతా కూడా ఎందుకు చెప్పానంటే, ఎప్పుడైతే స్థలం కొన్న కాడి నుంచి మందిరం కడదామని అనుకున్న తర్వాత ఒక 3 నెలల్లో మేము 4-5 నెలలు మేము కష్టపడి అందరం, చిన్నపిల్లలు కూడా. జోసఫ్ అయితే చిన్న పిల్లడు, ఆడికన్నా ఒక 5-6 నెలలు మా అబ్బాయి పెద్దవాడు. వీళ్ళిద్దరు కూడా పాలిథిన్ కవర్లో ఆ మట్టి ఇసుక తీసుకొచ్చి అక్కడ వేసేవాడు మందిరం కన్స్ట్రక్షన్కి. అలా అందరూ కష్టపడ్డారు.
సిస్టర్లు అయితే చాలామంది ఇంటి దగ్గర వంటలు చేసుకుని వచ్చి చక్కగా సపోర్ట్ చేసేవాళ్ళు. అలాగా మేము మందిరం కన్స్ట్రక్షన్ కూడా కొంత డిస్టర్బ్ అయ్యాం. అప్పుడు అన్న నేను ఇంకో బ్రదర్ కలిసి ఆ మందిరం కడదాం అనుకున్నాం, స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అంటే అప్పటికి కొంత ముగ్గురు ఒక అమౌంట్ వేసుకుందాం అనుకున్నాం. ఇంకో బ్రదర్ డ్రాప్ అయిపోయాడు, మీ ఇద్దరే ఉండిపోయాం. ఆ రోజుల్లో డ్రాప్ అయిపోతే ఏం చేద్దాం మానేద్దాం అనుకున్నాం. అయినా కానీ దేవుడే ఉన్నాడు, పద మన ఇద్దరం స్టార్ట్ చేద్దామని నేను అన్నని కూడా అన్న నువ్వు నేను మోసే ఆహారంలాగా మనం చెయ్యాలి, ఇక ఏదైనా ఆకూడదు మనం ముందుకు వెళ్ళిపోదాం అంటే ఇప్పటికి ఇక మేము ఇద్దరం బయలుదేరి మొత్తం స్టార్ట్ చేసుకొని అలాగా అద్భుతంగా మందిరం కన్స్ట్రక్షన్ ముందు షెల్టర్లు వేద్దాం అనుకున్నాం. స్లాబ్ వేసి పరదాలు అయితే కట్టుకుని దానిలో రన్ చేద్దాం అనుకున్న ఆలోచన దేవుడు మొత్తం మందిరం చుట్టూ కట్టి బౌండరీ వాల్ కూడా కట్టి కలర్స్ వేసి లైటింగ్ పెట్టి ఎవ్రీథింగ్ గేట్లు కూడా పెట్టడానికి అప్పుడు మన ఎవరో బ్రదర్ సిటీలో ఇక్కడ రాంపురం ఇక్కడ బ్రదర్ ఉండేవాడు. ఆ బ్రదర్ని దేవుడు పురుగొల్పి వెళ్ళరైన రమణ గారు ఆయన సహాయం చేశారు. ఆ విధంగా అందరూ మందిరం కన్స్ట్రక్షన్కి మన అరకు నుంచి డమ్ముకు నుంచి సూర్యరావు అన్న అందరూ చాలామంది దేవుని సేవకులు అందరూ పురుగొల్ప పడ్డారు. అంతా దేవుడు మహిమకరంగానే జరిగింది. ఓపెనింగ్ అయింది. దానిలో అప్పుడు తర్వాత కొంత అప్పు ఉన్నది, చిన్న అప్పు చేసాం. మరి తప్పు అయినా కానీ అప్పు చేసి అంటే కంప్లీట్ అవ్వాలని ఆశ. అప్పుడు 2 లక్షలు అప్పు ఉండిపోయింది. మేము అప్పుడు పేటన్న మేము ప్రార్థన చేసేవాళ్ళం. అప్పుడు ప్రియానందన్న పేటన్న మమ్మల్ని అందరినీ అక్కడికి వెళ్దాం పదా అన్న, మంచి దేవుని పనులు అంటే ముందుకుంటారు, అడుగుదాం పదండి అంటే మేము అందరం వెళ్ళాం. అక్కడ అమ్మ అపార్ట్మెంట్స్ అని ఇక్కడ ఉండేవారు అన్నవాళ్ళు ఎంతమంది, మరి ఇప్పుడు ఎక్కడన్నా తెలియదు కానీ అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళాడు. అప్పుడే కొత్తగా వెళ్తూ ఉండేవాడు అన్న, ఫారెన్లో ఉండేవాడు అన్న. వెళ్తే ఎంత ఉందని బ్రదర్ అని అడిగాడు. ఇలా 2 లక్షలు ఉందన్న అంటే వెంటనే చెక్ రాసి అన్న ఆ అప్పు కూడా తీర్చడానికి దేవుడు సహాయపడ్డాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీ సంఘం అంతా ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తున్నారు ఆయన గురించి. ఇంతకుముందే మాకు ఆయన ఒక ఇన్స్పిరేషన్. మరి కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు. మరి దేవుడు ఏంటంటే అక్కడి నుంచి వచ్చేయడానికి చిన్న చిన్న కారణాలు ఉన్నప్పటికీ కొంతమంది చాలా మంది కొత్త వాళ్ళు నాకు తెలియకపోవచ్చు, పాత వాళ్ళందరికీ తెలుసు. 2013 నుంచి పరిచయము పెట్టాను. మాకు క్వార్టర్స్లో ఉండేవాళ్ళము. మా నాన్నగారు కోర్ట్ ఎంప్లాయీ, క్వార్టర్స్లో ఉండేవాళ్ళము. వాళ్ళు ప్రతి ఇంట్లో మార్నింగ్ ప్రేయర్స్ పెట్టేవాళ్ళు. ఆ విధంగా పెట్టిన వాళ్ళు మాకు పరిచయము. దేవుడు మరి యవ్వనంలో ఎంటర్ అయిపోయింది. 2013లో దేవుడు అన్న వాక్యం ద్వారా నన్ను దర్శించి నేను ఒక రక్షణ పొందాను, బాధ్యత తీసుకోవడం జరిగింది. అలా మా ఇంట్లో ప్రేయర్స్ పెట్టండి అన్న. మా నాన్నగారు డ్రింక్ చేసేవాళ్ళు, మా అమ్మగారు, మా అన్నయ్య, నేను నలుగురు మేము. అయితే మా నాన్నగారు డ్రింక్ చేసేవాళ్ళు. ఎలాగైనా మా కుటుంబం మారాలి, కుటుంబం అంతా దేవుల్లో ఉండాలని నా ఆశ. ఆ విధంగానే చెప్పినప్పుడు సేవకులు తప్పకుండా ఇంటికి వచ్చి ప్రేయర్ చేస్తాం, ప్రార్థన పెడతాం అన్నప్పుడు మా ఇంట్లో ప్రతి శుక్రవారం ఉదయకాలం ప్రార్థన జరిగేది. ఆ ప్రార్థన ద్వారా దేవుడు మరి ఒక దగ్గర ఉంటుంది. దేవుడు తన సేవకులను పంపించి దుష్టత్వం నుంచి మళ్లించి వారిని ఆశీర్వదించిన వాక్యము మా జీవితంలో నెరవేరింది. తన సేవకుల ద్వారా దేవుడు సేవకుల ద్వారా వచ్చి మా ఇంట్లో వాక్యం చెప్పడం, మా నాన్నగారు మారడం, మా కుటుంబ పరిస్థితి మారడం జరుగుతూ వచ్చింది. తర్వాత దేవుడు చక్క మా కుటుంబాన్ని రక్షించుకున్నాడు. కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళం, గడిపేవాళ్ళం. అయితే పరిచయకు కూడా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభా ఉద్యోగం చేయాలా, నేను టీచర్ ట్రైనింగ్ చేశానండి, బిఎడ్ చేశాను, జాబ్ చేయాలా, సేవ చేయాలా అని ప్రేయర్ చేసుకున్నప్పుడు నేనైతే జాబే, సేవ అంటే నాకు భయం. ఎవరు చేయి చాపాలి, ఎవరు ఇవ్వాలి, అలా కాదు, నా సొంతంగా నేనే చేసుకోవాలి, ఎవరి మీద ఆధారపడడం ఏంటి అన్నప్పుడు దేవుడు నీ డబ్బు ఎవరికి కావాలమ్మా, ఉద్యోగం చేసి దేవుని సేవకు సపోర్ట్ చేద్దాము, సేవకుడికి సపోర్ట్ చేద్దాం అనుకునేదాన్ని. అయితే దేవుడు నీ డబ్బు ఎవరికి కావాలి, నువ్వే కావాలి అని దేవుడు మాట్లాడినప్పుడు సేవకులు కూడా ఆ విధంగా వాక్యం చెప్పినప్పుడు చూసేదాన్ని. అన్న వాళ్ళ పరిచర్య మాది ట్రైబల్ ఏరియా అండి, చింతపల్లి, లంసింగి, సొంత గ్రామము. నాన్నగారు ఉద్యోగ నిమిత్తం వైజాగ్లో ఉండేవాళ్ళు. మా స్టడీ అంతా కూడా
94 నుంచి మేము వైజాగ్లోనే ఉన్నాము. మా స్టడీ అంతా ఇక్కడే చదివింది. అయితే ఇక్కడ ఒకటి ఉంటుంది ఎప్పుడు క్యాలెండర్లో, వి రీచ్ పూర్ పీపుల్ గాస్పెల్ ట్రైబల్ పీపుల్ అనుకున్న క్యాలెండర్లో ఉంటుంది. అది చూశాను నేను, కొటేషన్. అంటే మా సైడు మా ప్రాంతాలకి సువార్త చెప్పాలి, మా ప్రాంత ప్రజలు రక్షించాలని ఈ సేవకులు ఇంత ప్రయాసతోని అన్నీ వీళ్ళకి ఏమీ వదలలేదు. కానీ అన్నీ పక్కన పెట్టి అక్క అయితేనేమి అన్న అయితేనేమి ఎంతో ప్రేమ. ఎలా అంటే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ రూము మాకు ఇచ్చేస్తారు, వాళ్ళు బయట పడుకుంటారు. అంత ప్రేమ అన్నమాట. ఆ ప్రేమను చూసి మేము దేవుడు ఆ విధంగా ఆ బంధాన్ని, ఆత్మీయ బంధాన్ని మాకు ఏర్పాటు చేశారు. అయితే ఇలా ఈ విధంగా రక్షింపటం దేవుళ్ళు ఉన్నాం, పరిచయం సపోర్ట్గా ఉన్నాము. అయితే చెప్పాను, అన్న అబ్బాయి అనాథైనా పర్లేదు, తల్లిదండ్రులు లేకపోయినా పర్లేదు, నీ సేవకు సమర్పించుకున్న అబ్బాయి, దేవుని యందు భయభక్తులు కలిగిన అబ్బాయి అంటే చాలా, నాకు ఇంకేం వద్దు. అలా చూడండి అని ప్రేయర్ చేసినప్పుడు అన్న ఒకటి చెప్పాడు, నువ్వు తక్కువ కింద మనసు వచ్చావు కనుక దేవుడు నిన్ను సిగ్గుపరచుడు, మంచి భర్త నీ లైఫ్లోకి వస్తాడు అని చెప్తా వచ్చారు. అలాగే ప్రేయర్ చేశాము. దేవుడు అద్భుత రీతిగా గొప్ప దైవజనుల కుటుంబంలోనికి ఏ అర్హత యోగ్యత లేదు మాకైతే. బొబ్బిలి ప్రాంతంలో తిమోతి పాస్టర్ గారు అంటూ ఎంతో మంది సేవకులు తరబిది ఇచ్చారు, ఎన్నో సంఘాలు కట్టారు. ఇటువంటి కుటుంబంలో దేవుడు నన్ను చూసారా, నేను తగ్గించుకొని ఎవరైనా పర్లేదు, పేదవాడైనా పర్లేదు అని అన్నెప్పుడు చెప్తారు. అదే మనం తగ్గించుకోవాలన్నా, మనకి ఎంత స్టేటస్, మనకి ఎంత ఏదన్నా తగ్గించుకోవాలి. ఆయన చెప్పడమే కాదు, ఆయన చేసి చూపిస్తారు కూడా. ఎందుకంటే కొన్ని తెలుసు మీకు, అవన్నీ చెప్పడానికి ఇక్కడ అనవసరం. కొన్ని విషయాలు, కొన్ని పరిస్థితులు వచ్చినాయి, మనుషులం కదా, కొన్ని వస్తుంటాయి. ఎంత ఇబ్బంది పెట్టాం మేము కూడా, అన్నని ఎంతో బాధ పెట్టాం. అయినప్పటికీ దేవుని ప్రేమతో ఆయన క్షమించి మరలా మాకు అవకాశాలు ఇస్తూనే ఉంటాం. మేము ఇక్కడ ఉన్నప్పుడు యవనస్తులంగా కూడా కొన్నిసార్లు ట్రాక్ కూడా తప్పిపోయాం. ఇంత వాక్యం వింటూ, ఇంత బలంగా ఉంటూ, అన్నాకాలు ఉంటూ కూడా మా వాళ్ళన్న ఎంతో తిరిగి కాచారు. ఎంత చెప్తున్నా యవనస్తుల్ని అన్నిటికీ తీసుకెళ్తున్నాం, వీళ్ళు చూడు ఇలా ఉన్నారని చెప్తే నా బిడ్డలు దేవుడు ఖచ్చితంగా ఓ రోజు పట్టుకుంటాడు, ఓ రోజు మారుస్తాడు దేవుడు, వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారని అన్న విశ్వాసంతో చెప్పేవాళ్ళు. అంత ప్రేమించేవాళ్ళు. దేవుడు నిజంగానే ఆ రీతిగానే ఇక్కడి నుంచి మన యాంటీయోక్ నుంచి దేవుని సేవకి నన్ను పంపించాడు. ఆ విషయం నేను నమ్ముతాను. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు, జైషి వస్తారు, ఆయన కూడా మాట్లాడతారు. తిమ్మతి గారు కదా, వాళ్ళకి రెండో అబ్బాయిని దేవుడు నాకు భర్తగా అనుగ్రహించాడు. దైవజన కుటుంబంలోకి వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. అక్కడ పరిచయం చేయడానికి నాకు ఏ యోగ్యత లేదు, కానీ దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నా ఆశను దేవుడు తీర్చాడు. ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా ప్రార్థన, మరి పాస్టర్ గారు కూడా మరి ఆ 2 ఇల్లులు బెడ్రూమ్లు ఎంత ఉంటాయి, చిన్నవి టైప్ 2 ఎంత ఉంటాయి, అందరినీ లేపేసి 3 గంటలకు అవతల రూమ్లో పడుకొని ఒకరి మీద ఒకరు పడుకోండి అని పంపించి యువతల వరండాలను ఆ రూమ్లోని ఆ దుప్పట్లు గిప్పట్లు అన్నీ వేసి కూర్చోబెట్టి ప్రార్థన జరిగేది అనమాట. ఎంత బాగా జరిగిన దేవుడు ఏం చేశాడంటే, మరి నన్ను కూడా పాస్టర్ గారు కూడా ఎందుకు వచ్చిన అలాగొచ్చి ఇలాగొచ్చి మా ఇంట్లో మా ఆయనకి మా పిల్లలకి అందరికీ బాగా దేవుడు బోధ చెప్పారు. అది కాకుండా మా చిన్నోడు బాగా వినేవాడు, మా జాన్, అప్పుడు శివప్రసాద్ పేరు మార్చాం బాప్టిషన్ చెప్పి. మా జాన్ బాగా విని, మా జాన్ ఎలాగంటే మరి కొడుకులాగా చక్కగా తిప్పుకొని అన్ని దిక్కులకి కూడా బాగా రాత్రి 11:30 వరకు వాళ్ళ ఇంటికి ఉండేవాడు మా జాన్. అయితే ఉండి అలా తిప్పుకొని నేను చెప్తాను, అదొకటి మట్టికి మెచ్చుకోవాలి. ఎవరు ఏదేదైనప్పటికీ కూడా కొత్త పాత చిన్న పెద్ద ఉన్నా లేనా అనేది కనిపెట్టరు, కానీ ఎవరైనా బలపరచడానికి చూస్తారు. ఆ ప్రయాస చాలా ఉంది, అది అబద్ధం ఆడకూడదు, ఉన్నట్టు ఎలాంటి వారినైనా బలపరచాలని చాలా ప్రయాసపడతారు. వాళ్ళు గసిన్న, వాళ్ళు చేదరించుకున్న, వాళ్ళు వద్దన్న, నిజంగా ఇందలా ప్రియానంద అన్న చెప్పినట్టుగా చేదరించుకున్న వెళ్ళి ఇంటికి వెళ్ళి అలా బలపరుస్తారు. అందులో మా యవన పిల్లలు చాలామందిని బలపరిచారు. నిజంగా చాలామంది యవన పిల్లలు కూడా ఆ టైంలోని దారి తప్పిపోయినట్టుగా ఉండేవారు పిల్లలు. అలా దారి తప్పిన పిల్లలకు కూడా చదువు చెప్పినట్టుగా దేవుడి కొరకు చెప్పి తిప్పించుకొని పిల్లలు హృదయాలు మార్చి పిల్లలు బలపరిచి ఆ పిల్లలు ఒక్కొక్క పిల్లలు తల్లి అయ్యి తండ్రులు అయ్యి ఉన్నారు. ఈరోజు మంచి జాబుల్లో కూడా ఉన్నారు దేవుడు వెనకకి.
మంచి జాబుల్లో ఉన్నారు, ఒకళ్ళు అడుక్కున్నట్టు లేరు పిల్లలందరూ, ఒకరికి ఇచ్చేటట్టు ఉన్నారు. ఆ పిల్లలందరూ కష్టపడిన పిల్లలందరూ పాస్టర్ గారు అలా నడిపించారు. అది నేను చెప్పకూడదు అన్నాను కాదు, కానీ నన్ను కూడా మరి నేను కూడా రాత్రిపోలు మరి మా ఆయన డ్రింక్ చేస్తారు, జాబ్కి వెళ్ళి వచ్చినా అతను పక్కన పెట్టి అతను ఏ రాత్రి పిలిచినా, ఏ తెల్లవారు పిలిచినా, ఏ మధ్యాహ్నం పిలిచినా నా ఇంట్లో టైం నేను తక్కువ గడిపేదాన్ని. క్వార్టర్స్లో మా ఇంటి ఎదురుగా పాస్టర్ గారు వాళ్ళు ఉండేవారు, మేము ఎదురుగా ఉండేవారు. ఎక్కువ గడిపేదాన్ని సేవకుడు వెనకత్తలే. నేను అంతగా గడపడానికి నాకు లాభం అయ్యింది కానీ నష్టం అయితే అవ్వలేదు. హల్లెలూయా. నాకైతే నష్టం అవ్వలేదు. నేను ఇక్కడిగో మా వీధిలో వెళ్ళాను, మేమందరం దగ్గర వాళ్ళు ఇక్కడ ఉన్నారు దాడి వీధిలో, మేమందరం కూడా కాపు కొట్టోళ్ళు చెప్తున్నాను. మరి మేమందరినీ దేవుడు పట్టుకుంటే అక్కడ బాప కూడా చాలా మందిని లేవనెత్తింది ఆ వీధిలోని. మరి రాత్రిపోలు కూడా బాప కూడా ఎన్నో అవమానాలు కూడా కాసింది ఆవిడ. అలాగే ఇక్కడ ఎలాగంటే ఆవిడ ఏటో అరుస్తారు, తెల్లవారు లేసి నిద్రలుండో సుఖముండో అని ఆ బాపని ఎన్ని మాటలనివ్వరు. అయినప్పటికీ కూడా బాప కూడా అక్కడ అలాగే లేచింది. ఇక్కడ కూడా పేట బాబు కూడా మరి బాగా నన్ను కూడా దేవుడు ఇప్పుడు 15 సంవత్సరాలు బట్టి వ్యక్తిగతంగా సువార్త నేను చేస్తున్నాను. స్త్రీలు తీసుకెళ్ళేదాన్ని. కరోనా రాకముందు అయితే అలాగే 20 మందివి 25 మందివి ఇలాగ జనాలు వెళ్ళి అక్కడ కేజెచ్లకి ఆయిల్ పెట్టుకొని బన్నులే పెట్టుకొని మరి ఎక్కడ పడితే అక్కడికి ఇప్పుడు 15 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను వ్యక్తిగతంగా. ఇప్పుడు కొద్దిగా సరైన సహకరించి చాలా మంది రాలేకపోతున్నారు. వచ్చిన వారితోనైనా సరే నెలకి 4 చుట్లు వెళ్ళేదాన్ని. కరోనా వచ్చాక నెలకు ఒకసారి వెళ్తున్నాను. మరి అది నా సొంతగా అనమాట. అంటే ఎవరు ఏదో ఇవ్వడం నేను వెళ్ళడం అది ఏం లేదు. నాకున్న కలిగిలోనే నేను వెళ్తానండి. ఎవరైనా ఇస్తానంటే సోదరు ఒక 100 పంది ఇచ్చిన ఆ ఆటోకి అలాగే చేతి ఇప్పించిస్తాను. అలాగే అప్పుడు బన్నులు గిన్నెలు ఎట్టుకెళ్ళినప్పుడు ఒక్కొక్క అమ్మ ఒక్కొక్క 100 రూపాయలతో బన్నులు కొని పళ్ళు కొనుక్కొని కేజీసీలకు కూడా వెళ్ళాను. నేను కూడా వాడబట్టానంటే కేవలం సేవకుడి వల్ల. నేను అది హల్లెలూయా. ఈరోజు మా జాన్ కూడా హైదరాబాద్లో మంచూరియాలో వాక్యాలు చెప్తున్నాడంటే మరి పాస్టర్ గారి వల్లే. అది మట్టుకు మేము మర్చిపోము. ఎందుకంటే ఒక మనిషి మేలు చేసినా కీడు చేసినా ఇప్పుడు పాస్టర్ గారు నన్ను మర్చిపోవచ్చు, కొన్ని రోజులు పోతే నేను పాస్టర్ గారిని మర్చిపోవచ్చు. మనందరినీ మరలేనాడు దేవుడు ఒకడు ఉన్నాడు. కానీ మన బలపరిచినవాడు మన చేయి పట్టి నడిపించిన వారిని మనం ఒకసారి చెప్పాలి. అదే చెప్పాలి. మనం ఏది చెప్పకపోయినా మేలు చేసిన వాళ్ళు చెప్పాలి. కీడు చెప్పినోడు చెప్పినట్టే. మన కీడు చేసిన వాళ్ళు చెప్పినా వాళ్ళు చెప్పని పర్వాలేదు. మేలు చేశారు కదా, ఆ మేలు ఏంటంటే పరలోక మేలు, అది గొప్పది. ఒకళ్ళు 100 రూపాయలు ఇచ్చింది గొప్ప కాదు, 1000 రూపాయలు ఇచ్చింది గొప్ప కాదు, ఒకళ్ళు చీర పెట్టింది గొప్ప కాదు, కానీ ఇది పరలోకం దారి చూపించింది గొప్పది. మరి నన్ను చాలా మంది నన్ను బలపరచని చూసారు. అందులో కూడా పాస్టర్ గారు కూడా ఒకరు. మరి ఇప్పటికీ కూడా నేను రాలేకపోయినా బతకున్నా బాధున్న ఫోన్లు చేసి వచ్చి కూర్చొని నేను వెళ్ళిపోమని చెప్తారు. అంతగా ప్రేమిస్తారు. మరి అతని వల్ల కూడా నేను చాలా బలపడ్డాను. మరి పాస్టర్ గారిని చూసుకొని నేను సువార్త చేయడం కూడా, సువార్త ఎలా చేయాలో కూడా నాకు చెప్పేవారు. దేవుడి మాటలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మనందరికీ 16th యానివర్సరీ ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నందుకు కంగ్రాచులేషన్స్. ప్లీజ్ క్లాప్స్ ఫర్ పాస్టర్ గారు అండ్ పెద్దలు అందరికీ. అందరూ కొత్త వాళ్ళు వచ్చినట్టున్నారు. నేను 1 year అవుతుంది. మార్చ్ ఎండింగ్లో జస్ట్ ఈస్టర్కి నేను బాప్టిజం తీసుకున్నాను. అండ్ ఈ ఈస్టర్ వస్తే 1 year అవుతుంది. సో దేవుడిలో నేను పర్ఫెక్ట్గా ఉండడానికి ట్రై చేస్తూ ఈ ఇయర్ అంతా ఫస్ట్ ఇయర్ కాబట్టి దేవుడిలోని అంతా బాగానే ఉన్నాను. దేవుడి బట్టి నడిపిస్తున్నారు. అండ్ కవితని పెళ్లి చేసుకున్నాను. ఈ సంఘస్థురాలే కవిత. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ ఇలాంటి పాస్టర్ గారు దొరకడం చాలా అదృష్టం ఈ సంఘానికి అని చాలా గర్వంగా చెప్తున్నాను, హార్ట్ఫుల్గా. పాస్టర్ గారు లేనిది అసలు సంఘం అనేది నడదు. బట్ సిన్సియర్ అండ్ హానెస్ట్ పాస్టర్ని చూశాను. నేను తిరిగే ఈ లోక సంబంధంలో చాలామంది చూశాను. కానీ ఇలాంటి పాస్టర్ గారు దొరకడం అనేది మా అదృష్టం, మన అదృష్టం. పర్సనల్గా నాకు ఆయన చూసి నేను చాలా గాడ్ ఫాదర్లా ఫీల్ అవుతాను. ఆయన చూసి నేర్చుకుంటాను, చాలా నేర్చుకున్నాను. పాస్టర్ మేడం కూడా పాస్టర్ మేడం కూడా చాలా నేర్చుకున్నాను ఆవిడ దగ్గర నుంచి. ఏం నేర్చుకున్నానంటే ఇంటికి వెళ్తే చాలండి, ఎవరెళ్ళినా కవిత కానీ మేము కానీ ఎవరెళ్ళినా కూడాను అసలు ఫుడ్ అనేది మర్యాదలు అనేది వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఇంకెక్కడ నేను చూడలేదు. ఫుడ్ పెట్టి చంపేస్తారా అని ఏది ఉన్నా కూడా వాళ్ళ ఓన్ మనీతోనే అన్నీ చేయడం అనేది అది నేను నేర్చుకొని నేను కూడా వాళ్ళలాగే నా ఓన్ మనీతో లేదా ఎవరిదైనా ఫ్రెండ్స్ ద్వారా ఏమైనా ఫండ్స్ ఏమైనా వచ్చినా కానీ పేద ప్రజలకి మనం దేవుడి సేవకి ఉపయోగించాలని చెప్పేసి అదైతే నేర్చుకున్నాను పాస్టర్ గారి ద్వారా అండ్ మేడం ద్వారా. అండ్ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సీనియర్స్ అందరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ముఖ్యంగా
అండ్ అంకుల్ అండ్ పుష్ప ఆంటీ వీళ్ళైతే అసలు యంగ్స్టర్స్ వీళ్ళే. మేము సేవకి వెళ్తున్నప్పుడు వీళ్ళే ఫస్ట్ రెడీగా ఉంటారు 7 గంటలకి, నేను 8 గంటలకు వస్తాను. ఎవరు రారేమో నేను లేట్గా వస్తాను, వీళ్ళు మాత్రం రెడీగా ఉంటారు. వాళ్ళు చూసి అయితే నేర్చుకుంటున్నాను. అండ్ వాళ్ళ ఏజ్కి వచ్చేసరికి మేము ఇంకా దృఢంగా దేవుళ్ళలో నించోవాలి, సేవ చేయాలి. దేవుళ్ళలో సేవ చేయాలనేదే నా ఎజెండా, మెయిన్ థింగ్. ఎంత బేగా నేను అనుకున్నవన్నీ కొన్ని ఇయర్స్లో ఏమైనా బాగా జరుగుతాయి, దేవుడు నాకు ఇచ్చేస్తారు. జరిగిన తర్వాత దేవుళ్ళలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నించొని స్టాండర్డ్ అవుతాను దేవుళ్ళలో. థ్యాంక్ యూ సో మచ్. దేవునికి స్తోత్రంలో సంఘానికి అలాగే వచ్చిన పెద్దలు సేవకులకి అందరికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. లావు 3 నెలల పిల్లడు మరి నేను సంఘానికి రావడం, మరి అప్పుడు భయంకరమైన కోర్టు సంస్థలోనే మా అబ్బాయి గురించి కోర్టు సంస్థలో ఉన్నాం మేము. అప్పటికి వేరే సంఘానికి మేము వెళ్ళాము. ఉదయం వేళ నాకు మరి ప్రార్థన అక్కడ 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థన, 5 పొద్దుటాల 5 ప్రార్థన. నాకు ఇంటి దగ్గర ఉంటే మనసులో ఏదో బాధ అలాగా ఉంటే రాయల్ సిస్టర్ని అక్కడ ఆ చర్చ ఆమెని ఉదయం వేళ ప్రార్థనకి అన్నాల దగ్గరికి వస్తుంటుంది అనమాట. ఆమె నేను చెప్పాను మరి ఆయన దగ్గర మరి ఆ పాస్టర్ గారి భయానిక ఏటో మరి వెళ్తప్పుడు చెప్పు నేను కూడా వస్తానంటే ఆయన చెప్పలేదు. ఆమె ఒకరోజు వెళ్తప్పుడు నేను తన వెనకబడి వెళ్ళి మరి ఉదయం వేళ 5 గంటల నుంచే ప్రార్థన 6 గంటల వరకు అయ్యేది. అప్పుడు చాలామంది స్త్రీలు వచ్చారు. మరి నాకు ఆ వాక్యం ద్వారాగా మరి నాకు అన్న మంచి మంచి వర్తమానాలు చెప్పాడు అనమాట. చెప్తే నన్ను ఎంతో మరి ఆ వాక్యం ద్వారాగా నేను ఎంతో బలపడ్డాను అనమాట. బలపడి ఇవన్నీ మరి ఈ కోర్టు సంస్థలు మరి మా ఆయన లేడు, నాకు 31 సంవత్సరం మా ఆయన చనిపోయాడు, ఆయన 33 సంవత్సరాలు మా ఆయన చనిపోయేసరికి చిన్న వయసులోనే మరి నా భర్త పోయాడు. మరి అప్పటి నుంచి మరి ఎందుకంటే ఆయన చనిపోయిన దేవుడు బ్రతికించాడు. ఎందుకంటే 3 రోజుల కంటే ఎక్కువ బ్రతకరని డాక్టర్లు చెప్తప్పుడు 3 సంవత్సరాలు దేవుడు బ్రతికించాడు. చనిపోయిన లేపాడు అనమాట దేవుడు. ఆ లేపడం లేదు మేము వేడులు ఎక్కల దేవత సింహాద్రప్పన్న మేము కార్తీక మాసం అన్నాలో నేను ఉపవాసం ఉండేదాన్ని, పూజలు ఎక్కువగా చేసేదాన్ని. మా ఆయన 3 సార్లు అయ్యప్ప సోమాలు వేసాడు. ఏ దేవుడు కూడా బ్రతికించలేదు, కానీ మరి యేసయ్య మరి బ్రతికించాడు కనుక మా 3 తల్లి పిల్లం కూడా మరి మారు మనసు పొంది మా ఆయన ద్వారా మేము బాప్టిజం తీసుకోవడం జరిగిందనమాట. అలాగే మరి అప్పటి నుంచి మరి ఆ ప్రభువుని మరి అలాగే వెంబడిస్తూ చేస్తూ మరి చర్చికి రావడం జరిగింది. నేను లైన్కి వెళ్ళేదాన్ని అండి, నేను కష్టపడేదాన్ని. ఇంటింటికి వెళ్ళేదాన్ని, అంట్లో నిండి వర్షంలో తడిచి నేను కూడా కష్టపడేదాన్ని అండి. ఈ తూక కోసం మనం ఎప్పుడైతే అన్న చెప్పారు తప్పుడు తూకవని, ఇప్పుడు మేము బయటికి వెళ్ళామంటే ఇప్పుడు సాగు కొరికి మేము డబ్బులు చెల్లించాలి, మరి మాకు కూడా లాభం రావాలని. అలాగే కేజీకి 5 కేజీల పేపర్లు అలా చూసి చేసాము. అది మోసం, అది తప్పుడు తోనకమని చెప్పుతప్పుడు మరి నేను అలాగా వాక్కం ధర సరి చేసుకొని లైన్ కూడా మానేస్తాను. మరి అలాగ దేవుడు పోషిస్తాడని ప్రార్థన చేస్తాడు. మరి నా కొడుకు ఇంటర్ చదువుతుంది, మరి నా పార్ట్ టైం జాబ్ చేస్తుందిగా, లైన్కి వెళ్ళొద్దు చెయ్యొద్దు, అవి వచ్చిన దగ్గర సరిపోద్దని మరి ఇప్పుడు దగ్గర 14 సంవత్సరాలుగా అవుతుంది. మరి దేవుడు మరి అటువంటి దేవుడు మరి ఈ కోర్టు సంస్థ నుంచి కూడా విడిపించాడు. మరి నాకు నా కొడుకు ద్వారా పోషించడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. మరి సేవకుల ద్వారాగా మరి సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరి ద్వారా కూడా ఉన్న అసలుకి ఎలాగా ఉండాలో ఏటనేది మరి అక్క ఏంటి అన్నేటి వాళ్ళ దగ్గర ఎంత తగ్గింపు జీవితం మరి అసలు అంతగా తగ్గించుకుంటారు. మరి నేను వాళ్ళు చూసి ఎన్నో నేర్చుకుని అనమాట. మరి అలాగా మరి నా జీవితం సరి చేసుకొని మరి నా కుమారుడు వివాహం విషయంలో కూడా దేవుడు ఎంత అద్భుతం. మరి సంఘమే మరి మా అబ్బాయికి మరి ఆ సంబంధము కూడా మరి ఆ అమ్మాయి కూడా తల్లిదండ్రులు లేరు, మా కోడలకు కూడా ఉన్నాం. మరి వాళ్ళే మాట్లాడి మరి వాళ్ళు చెప్పినట్టుగా మా అబ్బాయి కూడా ఉన్నాం. ఇలా నీ ఇష్టమేనమ్మ మరి సేవకులలో చెప్తే అలాగే మనం కూడా విందుము, కొన్ని మా అమ్మాయి మంచిగా అంటారు కదండి. వాళ్ళ సేవకులు కూడా మాకు వాళ్ళు ఎక్కడటే ఉన్నది. మరి వాళ్ళకు మా అమ్మాయికి కూడా తల్లిదండ్రులు లేరు. దేవుడు మరి చక్కగా మరి వివాహం కూడా జరిపించారు. మరి సంఘం తరపున మరి జరిగింది. మరి తర్వాత అనమాట మరి పాప బాబు కూడా మరి ఇక్కడికి వచ్చిన తర్వాతే మరి బిడ్డలు కూడా పుట్టారు. మరి దేవుడు మరి ఆత్మీయంగా మేము అలాగా బలపడుతుందిగా ఎదుగుతుందిగా. ఎందుకంటే సాక్ష్యం చెప్పలేదు భయం, ఎందుకంటే నిలబడలేమని నేను అందుకే నిలబడను కూడా సాక్ష్యం చెప్పను. ఎన్నో మేళ్ళు మరి అందరూ సంఘం చేరాక మేము పొందుకోనము. ఇప్పుడు కూడా మరి మేము బాగానే ఇంకా దేవుళ్ళు వండాలి చెయ్యాలని మా అందరి కోసం కూడా ప్రార్థన చేయమని మరి సేవకులు కూడా బ్రతిమలాడుతూ ఏమైనా మా వాళ్ళ తప్పులు ఉంటే దయచేసి క్షమించి మన్నించమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు వెరీ గుడ్. క్లాప్స్ కొడదాం. దేవుని నామానికి వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సేవకులకి సంఘస్థులందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.
నేనైతే ఈ యాంటీయోక్కి వచ్చి నేను 2012లో బ్యాప్టిస్ట్ అప్పటి నుంచి ఇదే చర్చ్. నేను ఎప్పుడు నాకు సంఘాలు మార్చడం ఇష్టం ఉండదు. నేను నిజమైన వాక్యం ఎక్కడుంటుంది, నాకు ఒకప్పుడైతే బైబిల్ అంటే ఏంటో తెలీదు, వాక్యం అంటే ఏంటో తెలీదు, ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలీదు, దేవుడు అంటే ఏంటో కూడా తెలీదు. కానీ ఒక అమ్మాయి ద్వారా సేవకులు పరిచయం అయ్యారు. తర్వాత ఈ సంఘం పరిచయం అయింది. తర్వాత సంఘంలోకి వచ్చిన తర్వాత నా లైఫ్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే మార్నింగ్ ప్రేయర్స్ వల్లే. మార్నింగ్ ప్రేయర్స్ ద్వారా ఎన్నో వాక్యాలు విన్నాను, ఎంతో బలపడ్డాను. సువార్త ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి అన్నీ ఎస్తర్ ఆంటీ ద్వారా, పీటర్ ద్వారా అన్న వాక్యాలు చెప్తుంటే గద్దించేటప్పుడు వాక్యములో ఇలాగుండాలి అలాగుండాలని చెప్పినప్పుడు నేను ఎంతో వినడానికి ఇష్టపడేదాన్ని, ఎక్కువ వాక్యం వినడానికి ఇష్టపడేదాన్ని. ఏ రోజు కూడా సంఘం మధ్యలో నుంచి లేచి వెళ్ళేదాన్ని కాదు. సంఘంలో వాక్యం వినడం అంటే అంత ఇష్టం నాకు. పాటలన్నా వాక్యం చాలా ఇష్టం. సో దేవుని ఎంతోగానో తెలుసుకున్నాను. సేవకులు చూసి ఎంతో తగ్గింపు నేను నేర్చుకున్నాను. కానీ తగ్గింపు నేర్చుకున్నాను కానీ నా జీవితంలో పరివర్తన అయితే వచ్చేది కాదు. అదైతే నిజమైన ఒప్పుకోలేదు. ఎందుకంటే సంఘం అనేది నేను సాక్ష్యం చెప్పడం అంటే మామూలు కాదు. నేను దైవసాక్షిగా దేవుని పైన చూస్తున్నాడు. సో నేను నిజమేంతో అబద్ధం ఏంటనే దేవుడికే తెలుసు. నేను ఏది దాయకూడదు. సో నిజం అన్నది ఉన్నది ఉన్నట్టుగా చెప్పినప్పుడే ఆ సాక్ష్యంకి ప్రతిఫలం ఉంటుంది. సో నేను ఎక్కువ వాక్యాన్ని నమ్ముతాను, దేవుని నమ్ముతాను, అలాగే సేవకుల్ని వారి విశ్వాస జీవితాన్ని కూడా నేను నమ్ముతాను. సో ఇంతవరకు ఎదిగానంటే దేవుని కృప. ఇంతవరకు సజీవ లెక్కలు ఉంచాడు నన్ను, నా కుటుంబం. మా అమ్మ ఇక్కడ ఉంది, తను ఏసీపీ. నేనైతే గర్వంగా, నేను ఎప్పుడు గర్వపడలేదు ఏసీపీ కూతురునని. నాకైతే గర్వం అలాంటివి ఏమి ఉండవు, గొడవలు అలాంటివి నాకు నచ్చవు. చిన్నప్పటి నుంచి కూడా ఒకప్పుడు సలోమి అంటే ఎంతో భయంగా ఉండేది. కానీ సంఘానికి వచ్చిన తర్వాత భయం అనేది పోయింది. కానీ దేవుని భయం అయితే ఉంది కాస్త కూస్తో. కానీ అలాగే నేను ఎప్పుడు అందరినీ నేను నిర్లక్ష్య పెట్టలేదు. పెద్దలుగా అంటే గౌరవం నాకు ఎక్కువ. నేను ఎవరేం చెప్పినా వినేదాన్ని. చిన్నపిల్లలు చెప్పినాక నోవా చెప్పినా కూడా నేను వినేదాన్ని. అది ఎప్పుడైనా నన్ను కాదంటే నేనేమనుకునేదాన్ని కదా, ఏం ఫీల్ అయ్యేదాన్ని కాదు. అయ్యో చిన్నపిల్ల నాతో మాట్లాడదని చిన్న ఇగో ఉండేది. తర్వాత దేవుని ప్రార్థించినప్పుడు మళ్ళీ పోయింది అది. సో యాంటీయోక్ అంటే చాలా ఇష్టం నాకు. అందుకే మా ఇంట్లో కూడా ఎంత వ్యతిరేకం వచ్చినా సంఘాన్ని మాత్రం ఎప్పుడు వదిలిపెట్టను. సో అదే ఇప్పుడు దాకా నన్ను రక్షిస్తుంది. సో నేను ఎవరైనా బాధ పెట్టుంటే క్షమించండి. నాకు ఎక్కువ మాటలు కూడా రావు, నేను ఎక్కువ చదువుకోలేదు కూడా. కానీ దేవుని కృపను బట్టి ఈ సంవత్సరం దేవుడు నాకు బీటీహెచ్ కంప్లీట్ చేసుకొని కృపనిచ్చాడు. అది కూడా చెప్పాలి, ఎందుకంటే చెప్పాల్సిన విషయం అదే. నేను అది చెప్తామని ఇక్కడికి వచ్చాను. నాకు సాక్ష్యం చెప్పడానికి అయితే అంత ధైర్యం కూడా లేదు. నేను దేవుని శక్తితోనే నిలబడ్డాను ఇక్కడ. సో దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇక్కడ వచ్చిన పెద్దల నాకు ఈ అవకాశం ఇచ్చిన సేవకులకి వందనాలు. థ్యాంక్ యూ. పిల్లలు చాలా ఇంపార్టెంట్ ఇది వాళ్ళ హస్బెండ్ కొరకు. ఆయన పొద్దున్నే మార్నింగ్ చెప్పాల్సింది వాళ్ళ హస్బెండ్. बोलो आप हिंदी में। प्रभु का धन्यवाद। 1 साल हो गया इच्छा जाने के लिए, मोनू को भी 1 साल हो गया, इसके लिए बहुत बहुत धन्यवाद। डॉक्टर ने बोला था 1 साल बोला डॉक्टर ने, उन्होंने बहुत बड़ा चमत्कार किया, इसके लिए बहुत धन्यवाद। और मोनू का बहुत बैक पेन आ रहा था, काम हो गया, इसके लिए बहुत बहुत धन्यवाद। और पास्टर जी को भी बहुत बहुत धन्यवाद। ఓకే పిల్లరా, ప్రాముఖ్యంగా కరెక్ట్గా మార్చ్లో అతను వాళ్ళ భర్తకు బ్యాక్ పెయిన్ వచ్చింది. ఆ బ్యాక్ పెయిన్ పోయేది కాదు, డాక్టర్కి వెళ్ళి చూపిస్తే క్యాన్సర్ అని చెప్పారు. అది కూడా క్యాన్సర్ ఏంటంటే 4th స్టేజ్. ఇక్కడ వాళ్ళ రిలేటివ్స్ కూడా ఉన్నారు, రేణు సహోదరి హిందీ వాళ్ళే. వాళ్ళు ప్రార్థనలో విశ్వాసం మార్చ్ నెలలోనే కరెక్ట్గా ఇదే నెలలో క్యాన్సర్ 4th స్టేజ్ లోపలికి పిలిచారు. తర్వాత ఒమేగా హాస్పిటల్లో మరి వైట్ కార్డు వల్ల వెళ్తే అక్కడ డాక్టర్ పిలిచి చెప్పాడు, అమ్మ ఇంకా మీ భర్తను ఏమి కూడా ఇబ్బంది పెట్టద్దు, ఆయన కొద్ది రోజులు బతుకుతాడు కనుక ఆయనని ఏం అనొద్దు, ఆయన ఎక్కువ సతాయించొద్దండి అని ఆయన చెప్పేసి పంపించాడు.
సో నేను కూడా వెళ్తగిన ఇది పొజిషను. 3 నెలల కంటే ఎక్కువగా బతకడు, అతను చనిపోతాడు. బోన్ లోన్కి కూడా వెళ్ళిపోయింది క్యాన్సర్. సో క్యాన్సర్ ఎక్కడైతే ఉందో ఆ పార్ట్ అంతా కూడా తీసేశారు, ఆపరేషన్ చేశారు. పిల్లరా మరి 3 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది. సంఘం ప్రార్థన చేసింది. సంఘస్థులు వెళ్ళేసి ఇందాక చెప్పినట్టుగా రేషన్ వాళ్ళ ఇంటికి ఇచ్చారు పెద్దలు. మరి చాలామంది వాళ్ళకు సహకారంగా, ఆయన డ్యూటీకి వెళ్ళేవాడు కాదు కొద్ది రోజులు. సో వాళ్ళ ఈ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. సంఘం వెనకలుండి ప్రతి వాళ్ళు, ఆయన చెక్కు వచ్చే ప్రతి వాళ్ళు కూడా, మొన్నటోళ్ళు కూడా మరి రామారావు వాళ్ళు కూడా, అక్క పుష్పక్క వాళ్ళు కూడా ఎవరికో చెప్పేసి ఆ కుటుంబాన్ని నిజంగా దేవుని ప్రేమ క్రియలతో చూపెట్టి వాళ్ళు నిలబెట్టారు. పిల్లరా పెట్ స్కాన్ అని చెప్పేసి ఇది 30,000 అవుతుంది. వెంటనే అక్క వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వేరే వాళ్ళ దగ్గర అంతా కూడా సో 27,000 పెట్టి పెట్ స్కాన్ చేసాం. సో బతకడానికి ఛాన్స్ లేదు, లాస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చాం. ఏమవుతుందని చూపెడితే ఆ పెట్ స్కాన్లో పిల్లరా ఆశ్చర్యకరంగా డాక్టరే నమ్మలేని పరిస్థితి. క్యాన్సర్ 4th స్టేజ్ దాటిపోయింది. చనిపోతున్న వ్యక్తి మరలా అది నార్మల్లోకి వచ్చింది. దేవునికి మహిమ కలుగును కాదు. సో మళ్ళీ ఫస్ట్ స్టేజ్కి వచ్చింది. అది ఆ డాక్టర్కే అర్థం కాలేదు, ఈయన ఎలా డ్యూటీ చేస్తున్నాడు, అసలు బెడ్ పైకి వెళ్తాడు. కీమోస్ 23 కీమోస్ ఇచ్చారు. శరీరం, మా మామగారికి నేను వెళ్ళాను రాయవెల్లూరుకు, ఆ కీమో ఇచ్చిన వెంటనే బాడీ అంతా కూడా, ఇంత లావు మనిషి కూడా ఆ కీమోలు అయిన తర్వాత సన్నగా అయిపోయాడు ఆయన. సో అలాంటిది ఆయన మోను వస్తాడు, కొద్దిసేపు అయిన తర్వాత డ్యూటీకి వెళ్ళాడు. అద్భుత రీతిగా డాక్టర్ చూసి ఎలా బతుకుతున్నాడు అని అడుగుతున్నాడు. ఆయన డ్యూటీకి వెళ్తున్నాడు సార్ అంటే, డ్యూటీకి ఎలా చేస్తున్నాడు ఇతను, ఇంత పవర్ఫుల్ ట్యాబ్లెట్ తీసుకుంటూ ఆడ కీమో చేయించుకొని డ్యూటీకి వెళ్ళిపోయేవాడు. సో పిల్లరా దేవుడు ఆ కుటుంబాన్ని నిలబెట్టారు. బెంగాల్ వాళ్ళది. ఒకవేళ సంఘమిగిన లేకపోతే, ఈ సహవాసం లేకపోతే, వాళ్ళు ఏదో కాళికామాతకు వాళ్ళు పూజించుకునే వాళ్ళు. ఆపరేషన్ చేసే టైంలో ఈ సిస్టర్ గారు అయితే ఆమె పెద్ద బొట్టు పెట్టుకుంటా ఉండేది. సో ఇక్కడ ఒక బొట్టు ఉండేది లోపల. సో ఆ రోజు ఆపరేషన్ జరుగుతాను. ఎప్పుడైనా ఎవరిని నిరాకరించేవాడిని కాదు. చర్చికి ఎవరు వచ్చినా తెలియక వస్తుంటారు కనుక ఎవరిని ఏమి నిషేధించకూడదు. మనం దేవుడు ఒకరోజు మాట్లాడతాడు, మారుతారు. సో ఎవరిని ఏమనేవాడిని కాదు. ఎందుకు ఆ రోజు ఆపరేషన్కి వెళ్తా ఉంది, ఏమో ఒక్కటే ఉంది, ఏడుస్తూ ఉంది, మనుషులు తీసుకెళ్లాలా, ఎవరు తోడలేడు. సో మరి ఏంటి పొజిషన్, ఆపరేషన్ ఫెయిల్ అయితే వెంటనే ఒక 1 వీక్ లోపలే చనిపోతారు మనిషి. సో ప్రార్థన చేసి ఎందుకో చూసి ఆమెను చూసి ఆప్కా బింది తోడా ప్రభుకు ఐసా అడ్డగా ఉంది, అది తీసేసుకుంటే మంచిది కదా ఏడ్చేదానికంటే అని ఆమెకు చెప్పినప్పుడు పిల్లరా లిటరల్గా ఆమె ఏడుస్తా ఆ బొట్లన్నీ తుడిపేసింది. ఇలాగా మొత్తం అంతా తుడిపేసింది. అలాగే అక్కడే కూర్చొనేసి మోకరించి వాళ్ళు వచ్చిరాని ప్రార్థన చెప్తాంటే చేశారు. వెంటనే నేను ఫోటోలు పెట్టేవాడిని సంఘంలో చూసి సంఘస్థులందరూ కూడా అందరూ ప్రార్థన చేసి, మీ ప్రార్థన బట్టి ఒక క్యాన్సర్ పేషెంట్ డాక్టర్ చెప్పాడు 3 నెలలు చనిపోతాడని. సో 4th స్టేజ్ దాటిపోయిన వ్యక్తి కరెక్ట్గా 1 year అయింది, ఇంకా దేవుడు బ్రతికిస్తున్నాడు. హల్లెలూయా. సో ఎన్నో అద్భుతాలు. ఒక రోజు ఆయన బతకడమే చాలా కష్టమైంది. ఇప్పుడు అంకుల్ గారు కూడా ఇప్పుడు హైదరాబాద్లో చనిపోయింది. అదే ఆయనకు క్యాన్సర్, ఆయనకు కూడా ఆపరేషన్ చేశారు. వితిన్ 6 months లోపల అంకుల్ హైదరాబాద్లో అంకుల్ ఇప్పుడు చనిపోయాడు. సో పిల్లరా దేవుడు ఆయన్ను బతికిస్తున్నాడు. సో అన్నీ నేను ఒకటే చెప్పాను, మీటింగ్కి రావాలా, ప్రార్థన, దేవుని పని చేయాలి. కనుక వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆదివారం త్వరగా వస్తారు. కరపత్రాలు పంచుకొనేసి రైతు బజార్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు పట్టుకొని హాస్పిటల్కి వెళ్తే ఒకటే చెప్పాను, మీరు వెళ్ళి హాస్పిటల్లో పంచుతాన్ని సిగ్గుపడుకోకుండా అందరూ వాళ్ళు. సో నార్మల్ స్టేజ్లకు దేవుడు ప్రతి నెల 2 నెలలకు ఒకసారి టెస్ట్లో వాళ్ళు బయట కరపత్రాలు పంచుతుంటారు. ఈమె పైన ఆయన రిపోర్ట్స్ ఉంటాయి, వచ్చేసరికి రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అవుతాయి. హల్లెలూయా. क्वार्टर से जाते हैं और उसी टाइम आपने हमारा हमको दिए थे, तो आपने हम 2008 में मैं 2009 में आई थी और शनिवार का दिन आप लोग प्रार्थना करते थे और उसी में हम लोगों साथ साथ आते थे। और उसके बीच में आप लोग हिंदी के कलिसिया बनाए हैं ना, वहाँ पर 80 फीट रोड में, तो फिर मैं वहाँ आना करती थी। तो मोनू ने उसी टाइम में बोला, पास्टर जी मेरे को हिंदी चर्च के लिए ये करो, हम हिंदी सीखेंगे। तो हिंदी सीखेंगे, हिंदी का लिए हम लोग को बहुत मुश्किल हो रहा था। तो हम लोग तब से सोच रहे हैं कि आ जाए, ये करेंगे, हिंदी सीखेगा। फिर बीच में से वो चला गया। चला जाने से बाद हम लोग हिंदी चर्च में जा रहे थे।
हिंदी चर्च में जा रहे थे, तो वहाँ से भी बहुत दिन तक हम लोग चला रहते थे, लेकिन रात को मैं यहाँ पर ही आती थी, महीना में एक बार होने से भी आती थी। आने के बाद मैं बहुत प्रार्थना करती थी कि ये क्या हो रहा है क्या नहीं है। वहाँ पर भी हिंदी चर्च से भी हम लोग छुटकारा मिला हम लोगों को, और 2000 से हम लोगों फिर आए हैं, और 2000 से मैं फिर इधर आई हूँ। आने के बाद मैं घर से लेके यहाँ तक आए, तो आपने बोला था तुम लोग तो जा रहे हो लेकिन ऐसे ये नहीं करना, लेकिन प्रभु एक इसका बहुत ये सोचेगा। फिर हमने प्रभु इतना बड़ा काम करेगा हम नहीं जानते थे, लेकिन हिंदी चर्च जिस दिन मैंने वहाँ हिंदी चर्च छोड़ने के बाद मैं यहाँ पर आई हूँ। आने के बाद मोनू को भी बहुत तबीयत ख़राब हो गया। तबीयत ख़राब होने के बाद मैं प्रार्थना किया, और उसी टाइम उसका जो 25 लाख का जो ये था वो भी आ गया। आने से 1 साल पहले में उसमें इतना बड़ा काम हुआ है, उसका भी बहुत बड़ा टेस्टिमनी है, जिसमें इसी उसको बीमार हुआ है, उस ऑपरेशन किया था, लेकिन घर जाने के बाद भी वो लोगों ने दिखाया कि इनका बहुत बड़ा है। तो उसके बाद उस ऑपरेशन होने के बाद मार्च में उसको फरवरी को भर्ती किया था एक बार, फरवरी को ख़त्म हो गया। फिर मार्च में जब वो ऑपरेशन होकर आया तो बच्चे लोगों के साथ हम लोग बर्थडे के दिन ही था वो वापस आया था। आज एक साल पूरा होने जा रहा है। इतना दिन के लिए प्रभु ने उसको इतना अच्छा संभाल के रखा। अभी रिपोर्ट क्या आया मुझे भी नहीं मालूम, लेकिन और प्रभु का धन्यवाद देते हैं। और सब उसके लिए भी आप लोगों ने जो प्रार्थना किया है, जब मंडली में जितना प्रार्थना किया है उसके भी धन्यवाद करते हैं। जितने लोगों प्रभु ने उसने बचाया उसने उसका बहुत बहुत धन्यवाद। आज हमारा भी लिए प्रभु ने इतना बड़ा काम किया है। लेकिन पास्टर जी हमारे संग संग रहते थे, जब बुलाए तब भी आ जाते थे, जब कुछ काम होता था तब आ जाते थे, कभी भी हम लोग तो पीछे नहीं छोड़ा है। इसके लिए बहुत बहुत धन्यवाद। तो आपको पास्टर जी के लिए बहुत धन्यवाद करते हैं। इसलिए आप हमारे धन्यवाद। చిన్న క్లాప్స్ కొడదాం పిల్లరా. ఎందుకంటే ఈ మంత్రి వచ్చి 2011 నవంబర్ నెల 11వ తారీఖు నేను అప్పుడు అన్ని నీళ్ళతో తిరిగాను. ఎందుకంటే దేవుడు నాకు తెలియదు, దేవుడు అంటే ఏదో నాకు తెలియదు. అటువంటి నమ్మి 2011 నవంబర్ నెల 11వ తారీఖు నేను రక్షణ కోసం ఈ రోజు వారికి 14 సంవత్సరాలు వస్తున్న జీవితం దేవుడు విశ్వాసంతో నేను ఎందుకు పొందుకుంటే వాగ్దానం నాకు బలమైంది. ఒక మాట చెప్తాను, చదువు లేదు కానీ మత్తయి సువార్త 6:33 చదివితే నాకు చదువు లేదు. మొదట నా నీతిని రాజ్యమును వెతుకుడి, అప్పుడు నేను మీకు అవన్నీ అనుగ్రహించబడును. ఈ వాక్కు నాకు చాలా బలమైంది. వాక్కు నా జ్ఞానం అంటే నా చదువు లేదు, జ్ఞానం దేవుడు వాక్కు ఎంతగా మనం తీస్తే అంత మన జ్ఞానం యొక్క దేవుడు చెప్తాను. ఎప్పుడు తెల్లగా వాక్కుంతో నేను ప్రయత్నిస్తున్నాను. చదువు లేని కూడా వాక్కుంతో సమాచారాన్ని నేర్చుకున్నాను. చదువు అంటే దేవుడే జ్ఞానం చెప్పాడు కదా, అలా నాకు దేవుడే జ్ఞానం. అయితే నా జీవితం నా భార్య కూడా ఒకప్పుడు చర్చికి వెళ్ళి నేను చర్చికి వెళ్ళాడు కాదు, ఆయన బైబుల్ దాచి పెట్టుకుని నేను ఎక్కువ త్వరగా పూజ చేస్తాను. దేవుడిని తెలిసింది అట్లా నా జీవితం ఆయన బైబిల్కి వెళ్ళిపోవడం అడిగాడు, నువ్వు బైబిల్ ఇంతమా కాలేదు ఏదమ్మా కైస్తుడు కట్టింది దేవుడు కట్టింది ఏటో వస్తున్నా అని అని అంటున్నాను. ఎందుకంటే నా జీవితం అట్లా నా జీవితం గడిపాను. ఎప్పుడైతే దేవుడి కలిగి వస్తే మారు మనసు పొంది అదే రక్షణ మనం తీసుకుంటుంది నిర్దర్శనం చూస్తాం. అది మారు మనసు ఎలా విలువైంది, చాలా గొప్పది. రక్షణ పొందినప్పటి నుండి మనం ఎలాగైతే ఆ రక్షణ కాపాడుకోవాలో మారు మనసు కాపాడుకోవాలో అది చాలా ఇరుకైన మార్గం. ఈ తిరిగి సరైన మార్గం తెలుసుకోలేదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, ఇరుకైన మార్గంలో ఉన్నాను. ఇరుకైన మార్గం ఇంకా మెసనం దేవుడు కదా మనం తెలుసుకుంటే దేవుడు సంధికి రావాలి, దేవుడు విశ్వాసం పొందుకోవాలి, మేలు పొందుకొని నాకు ఇచ్చిన బిడ్డ కూడా ఇద్దరు బిడ్డలు చనిపోయారు, ఇద్దరు బిడ్డలు మాకు దీవించాడు. బాబు సమయాలు ఆ పేర్లు ఇద్దరు దేవుడు చనిపోయాడు, ఇద్దరు బాబులు కూడా చనిపోయారు. మళ్ళీ దేవుడు అనుకోవాలని ఇచ్చాడు. దేవుడు అనుకుంటాను. ఒకప్పుడు నాకు పై పెట్టదు, ఈ బిడ్డలు కూడా చనిపోదు, నేను ఒక అన్నాను. అప్పుడు నేను దేవుడు నప్పుతాడు, ఇప్పుడు నేను దేవుడు నప్పుతాను. వచ్చినే ఆయన
తీసుకెళ్ళి అంటే అబ్రహాం వెయిట్ చేశాడు, ఒక్కనొక్క కుమారుని బలియమని పాడుకున్నా. అలాగే నేను కూడా ఈ మొదటి సమయం ఆనాడు తప్పిడప్పుడు ఎలాగైతే మళ్ళీ సమీకరణని గట్టిగా నాకు చేసి తీర్చాడు. అలాగే ఆశ్చర్యంగా ఆడపిల్లలు వచ్చాడు. ఈ సంఘానికి ఎన్నో మేలు పొందుకున్నాం, ఇంకా మేలు పొందుకొని ఆ కుటుంబం నా పిల్లల కోసం ప్రార్థించాడు. నా భార్య కూడా విశ్వాసంగా పొందుకోవాలి, నేను కూడా ఈ సంఘానికి ఎదగాలి. నేను ఇంకా 2011 నుండి ఈ రోజు వారికి సాక్షిగా నేను నిలబడిన సీనియర్గా సేవపడాలి. ఈ చిన్న సాక్షి దేవుడు వెరీ గుడ్ క్లాస్. దేవునికి మంచి కలుగుగాక. నేను ముఖ్యంగా చెప్పాలంటే అంత్యోక్షతో నాకు సంబంధం అంటే వీటితో సంబంధం దాదాపు 20 సంవత్సరాలకు పైగానే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ మ్యారేజ్ అవ్వకముందు కూడా నాకు తెలుసు. వాళ్ళ మ్యారేజ్ లో కూడా నేను ఉంటాను. దేవుని స్తోత్రం కలుగుగాక, దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు చెయ్యి యొక్క చక్కటి సహవాసాన్ని బట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వీటితో కలిసి పనిచేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే నాకు ఒక చర్చ్ ఉంది, నేను ఆ చర్చికి వెళ్తాను. కానీ మేము క్వార్టర్స్ లో ఉండేవాళ్ళవి, మేము పైన ఉండేవాళ్ళం, తమ్ముడాల కింద ఉండేవాళ్ళం. లాస్ట్ క్వార్టర్ మాది, తనదేమో జీవితం నుంచి రెండో క్వార్టర్. అలా అయినప్పుడు మరి దేవుని మహాకృపను బట్టి మేము ప్రార్థన చేసుకున్నప్పుడు తమ్ముడు మా ఇంట్లో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ మా ఇంట్లో నుంచి స్టార్ట్ అయింది. దేవుని స్తోత్రం కలుగును కాక. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కొనసాగుతూనే ఉంది. దాన్ని బట్టి దేవునికి వందనాలు. అప్పుడు ఎలా ఉంటుందంటే పరిస్థితి, తమ్ముడు నైట్ డ్యూటీ చేసుకొని ఒకసారి క్యాంప్ వెళ్ళిన 4 గంటలకల్లా మరి మా ప్రార్థన అయితే మా ఇంటి నిండా సోఫాలు ఉండే వరండాలు. వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది, ఇల్లు స్థానం తక్కువ మంది. అయితే ఆ సోఫాలన్నీ కూడా మేము బయటకు తీసుకొని వచ్చి నేను 4 గంటల నుంచి తయారయ్యి మరి ఆ సోఫాలన్నీ బయట పెట్టి ఒక్కొక్కసారి వర్షం వచ్చినప్పుడు ప్రార్థన ఆగేది కదా, వర్షంలో సోఫాలు కూడా తచ్చిపోయేవి. అయినప్పటికీ దేవుడు తన మహాకృపను బట్టి ఉదయకాల ప్రార్థన అక్కడి నుంచి అధ్యక్ష ప్రార్థన స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కొనసాగుతుంది. తర్వాత మేము క్వార్టర్కి వెళ్ళడం జరిగింది. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మాకు ఉదయం ప్రార్థన ద్వారా దేవుడు ఒక గృహాన్ని కొనుక్కోవడానికి ఎప్పుడు తమ్ముడు చెప్తారు. 24 గంటలు కూడా మా ఇంట్లో ఉండి ప్రార్థన చేయడానికి కానీ, లేకపోతే ఆ ఆంటీ ఒక చిన్న విషయం చెప్పాలి. మా ఇంట్లో ఉదయకాల ప్రార్థనలో ఆంటీ సమర్పించుకున్నారు. దేవుని స్తోత్రం. నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇప్పుడు నాకు ఈ వస్తువులేమో వద్దని చెప్పేసి నేను చర్చికి చేస్తానని వీళ్ళగారు అన్న వాళ్ళ అమ్మగారు మరి అక్కడ సమర్పించుకొని ఆ రోజు తన వస్తువులు తీసేయడం జరిగింది. అప్పుడు ఎస్ఆర్ వాళ్ళ మమ్మీ కూడా మా ఇంట్లో ప్రార్థనకు వచ్చారు. చాలా మంది ఉదయకాల ప్రార్థనలో మరి ఎన్నో కార్యాలు మేము చూసాం. ఆ ప్రార్థనలో మరి దేవుని బట్టి దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. తర్వాత అంత్యోక్ష సంఘంలో నేను మొట్టమొదటిగా నేర్చుకున్నది చూసింది ఏంటంటే తమ్ముడు అందరినీ ప్రేమిస్తాడు. చాలా మంది తమ్ముడు ద్వేషించినప్పుడు చాలా చెడ్డమాట్లాడి అంతా నేను మాత్రం బాధపడిన ఆయన దగ్గరికి వచ్చినప్పుడు తమ్ముడు ఇలా చేస్తున్నారు కదా, మరి నువ్వు కొంచెం వాళ్ళు దూరం పెట్టచ్చు కదా, మళ్ళీ ఎందుకు వాళ్ళు కలుపుకుంటామని చెప్తుంటారు. ఎందుకంటే అలాంటప్పుడు అంటాడు ఒకటే మాట చూపిస్తాడాక మనది సేవ అంతా ఇటువంటి సేవక నన్ను ఎవరైతే దూషిస్తారో ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళకి కుటుంబాల గురించి కష్టపడాలని దేవుడు నాకు పిలుపు అని ఆ సావించేనాక నువ్వేం బాధపడద్దు, మరి దేవుడే వాళ్ళు మారుస్తారని చెప్తూ ఉంటాడు తమ్ముడు. దాన్ని బట్టి ఇందాక ప్రియానందం గారు కూడా చెప్పారు ఆ సాక్ష్యం. వాళ్ళు ద్వేషించినప్పుడు, ఇసుకున్నప్పుడు, కోపడినప్పుడు, చాలా మంది వదిలిపెట్టినప్పుడు వాళ్ళకి పేరు చేస్తూనే వాళ్ళకి క్షమిస్తూ, అది చాలా చిన్న విషయం కాదు, మాటలు చెప్పడం చాలా చిన్నదే కానీ అది చేయడంలో చాలా కష్టతరము. అటువంటి పరిస్థితులు పేరు చేస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఆ సేవలో ఎన్నో ఉంటాయా, ఒడిదుడుకులు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి. అవన్నప్పటికీ కూడా అవన్నీ ఎదుర్కొని మరి ముఖ్యంగా కొండ పరిచర్యలో నేను పాల్గొంటాను. అప్పుడు అంత్యోక్షాల స్త్రీల మీటింగ్ నడిపించడానికి స్త్రీలు చాలా మంది వచ్చేవారు. దేవుడు నన్ను నడిపించడానికి కొంతకాలం అంత్యోక్షాల స్త్రీల మీటింగ్ నడిపించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి తమ్ముడితో కలిసి ఇంతవరకు నేను పరిచర్య మరి ఏజెన్సీ ప్రాంతాలకు చింతపల్లి, పాడేరు వరకు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నన్ను కూడా పిలుస్తుంటాడు. మరి ఆ సేవలో పాల్గొనడానికి కూడా దేవుడు నాకు ఇంతవరకు సాయం చేస్తున్నాడు. మరి దాన్ని బట్టి దేవునికి వందనాలు. డిసేబుల్ పర్సన్స్ మధ్య కూడా పరిచయం చేస్తాడు, బ్లైండ్ మధ్య పరిచయం చేస్తాడు. కొండ ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో అక్కడ కూడా వెళ్ళి పరిచయం చేసినప్పుడు అంతా కూడా నేను పరిచయం చేయడానికి దేవుడు నాకు చెప్పనిచ్చాడు. ఎందుకంటే తమ్ముడే ఇంత పరిచయం చేసినప్పుడు మేము సహకరించాలి ప్రభా, మేమేం చేయలేకపోతాం ప్రభా, మేము కొంతైనా చేయాలని ఒక ఇన్స్పిరేషన్ తో తమ్ముడు వెనకాల మేము వెనక దేవుని పరిచయంలో పాల్గొనడానికి దేవుడు చూపిస్తున్నాడు. దేవునికే మహిమ కలిగిన కాక చాలా కష్టతరమైన పరిచర్య అయినప్పటికీ దేవుని మహాత్ముడు బట్టి ఇంతవరకు నడిపిస్తున్నాడు.
దాన్ని కూడా కొన్ని చోట్ల మరి దేవుడి పరిచయం వాళ్ళతో కూడా వెళ్ళి చేయడానికి దేవుడు నాకు కూడా సహాయం చేస్తున్నాడు. దాన్ని బట్టి దేవుడికి వేలాది వందనాలు తీసుకున్నాను. మరి ఇంతవరకు ఎన్నో విషయాల్లో నా బిడ్డ పట్ల ఎంతో ప్రేమ చూపిస్తూ మమ్మల్ని ప్రార్థిస్తూ మా కుటుంబాన్ని ఎంతో ప్రేమించిన పీటర్కి మరి అధ్యక్ష సంఘానికి కూడా దేవుని పేరు వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను ప్రేమించే చాలా మంది చెల్లెలు ఉన్నారు, ఇక్కడ చాలా మంది సంఘస్థులు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఎంతో ప్రేమతో పనిచేస్తున్నారు. మరి మా దేవుడు అన్నాడు దాన్ని బట్టి మరి వందనాలు చెల్లిస్తాను. ఎందుకంటే ఎంత మంచి అధ్యక్ష నాకు పరిచయం చేసిన పీటర్ కూడా నేను దేవుని పేరు వందనాలు. గోపాల పట్ల నుంచి తమ్ముడు వాళ్ళిద్దరు వాళ్ళ ఫ్యామిలీ కూడా నన్ను అంతగానో ప్రేమిస్తారు. మరి ఆయన కూడా ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తుంటారు. ఒకరిని కాదు అందరూ మరి ఒకరినొకరు ప్రేమించుకోవడం అనేది ఈ